మరోసారి కదం తొక్కారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అన్ని రకాల ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. సచివాలయంలోనూ భోజన విరామ సమయంలో భారీ ధర్నా నిర్వహించారు. జూన్లోగా పీఆర్సీ ఇవ్వకపోతే పెన్ డౌన్ చేస్తామని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం స్పందిస్తుందా? అన్ని హామీలు అమలు సాధ్యమేనా? ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు గెస్టులు వెంకటరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అలాగే ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీష్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా జగదీష్ గారు జగదీష్ గారు, ఇప్పుడు మీరు మీ డిమాండ్లు అయితే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, న్యాయపరంగానే ఉన్నాయి. కానీ మీ డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధమైన హామీలు ఇచ్చింది, స్పందించింది? ఆల్రెడీ ఇది వరకు మనకు హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. అది క్యాబినెట్ లో పెట్టారు. హెల్త్ కార్డు మనకి ఇవ్వలేదు. మరి అలా 33 నెలలైనా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తీసుకురాకపోవడం, ఆ రిపోర్ట్ను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు 4 డిమాండ్. వాస్తవానికి పీఆర్సీ, సిపిఎస్ రద్దు, అలాగే పెండింగ్ బిల్స్ ఇవ్వాలని. మరి ఇవాళ చాలా మంది ఉద్యోగులు హెల్త్ కార్డు వస్తారు. ఈ 4 మెయిన్ డిమాండ్లు కాకుండా 24 డిమాండ్లతో ఇలా కార్యక్రమాన్ని తీసుకున్నాం. మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి గొంతమ్మ కోరికలు కాదు, ఎన్నోసార్లు చెప్పినాం. మనకు సమయం ఇవ్వని చెప్పారు, సమయం కూడా ఇచ్చాం. మరి ఎన్ని రోజులు సమయం ఇవ్వాలి? దాదాపు 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినప్పుడు అయిపోతుంది. 33 నెలలు అవుతుంది యాక్చువల్గా పీఆర్సీ వేసి. ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు వస్తుంది. ఇంకెప్పుడు తీసుకొస్తారని ప్రభుత్వాన్ని అడిగి ఇలా జేఏసీ నిరసన కార్యక్రమం తీసుకున్నాం. యావత్తు మొత్తం ఉద్యోగులందరూ కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం మేడం. రైట్. అయితే జగదీష్ గారు, ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమేమి ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు? ఈ డిమాండ్లు గతంలో మీరు ప్రభుత్వం ముందు ఉంచినప్పుడు ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి? ఇప్పుడు ఏమైనా కొంత మీరు ఈ మధ్యాహ్నం వేళ బ్రేక్ టైంలో మీరు ఏదైతే నిరసనలు తెలిపారో దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా మీకు? రెస్పాండ్ ఏం కాలేదు. ఇంకా ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. కాకపోతే మెయిన్ డిమాండ్లు మేమైతే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇమీడియట్ తెప్పించుకోమని చెప్పాం. అది దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల కోసం పీఆర్సీ, ఇంకా 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇంకొక పీఆర్సీ వస్తుంది. అది మెయిన్ గా ప్రధాన డిమాండ్. అలాగే హెల్త్ కార్డు కూడా ప్రధానంగా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా ఇది వరకు ఒక మీటింగ్ లేదు. జాయింట్ సబ్ కౌన్సిల్ సమావేశంలో ఇస్తా అని చెప్పి అది కూడా లేని పరిస్థితి. ఇంకా తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 13,000 నుంచి 14,000 దాదాపు పెండింగ్ ఉన్నాయి. అలా రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి దీనంగా ఉన్నది. మరి పక్క రాష్ట్రంలో 7,000 కోట్లు ఇచ్చి అలా రిటైర్డ్ ఉద్యోగుల అన్ని బకాయిలు ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంటనే ఆ బకాయిలు ఇవ్వమని చెప్తున్నాం. అలాగే హెల్త్ కార్డ్ అయినా సిపిఎస్ మన వాళ్ళ మేనిఫెస్టో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని కనీసం దానికి కమిటీ కూడా వేయని పరిస్థితిలో ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం. ఇంకా 64 డిమాండ్స్ వేరే ఉన్నాయి. మెయిన్ గా ప్రధానంగా 4-5 డిమాండ్లు అయితే ప్రభుత్వానికి విన్నవించినాం. రైట్. మనతో పాటు ఏలూరు శ్రీనివాస్ గారు, టీజీఓ అధ్యక్షులు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏంటి మీరు పెట్టినటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటి? ఒక్కసారి కనుక డిమాండ్ లో మనం చూస్తే 52% ఫిట్మెంట్ కోరుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 52% ఫిట్మెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కొంత భారం పడే అవకాశం ఉంటుంది కదా. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వంలో భాగమైనటువంటి నేపథ్యంలో ఏంటి కొంత అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సిచ్యువేషన్, ఏం చెప్తారు దాని మీద? మేము పెట్టినవి యాక్చువల్ గా వరల్డ్ ఏమన్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఉద్యోగ సంఘ నాయకులు మై డిమాండ్స్ లో పిఆర్సీ అనేది ఎవ్రీ 5 years కి ఆటోమేటిక్ ఇచ్చేది. 2023లోనే ఆల్రెడీ కొంత ఐఆర్ ఇచ్చి గత ప్రభుత్వం అప్పుడే ఉద్యోగులకి ఆశ పెట్టి కొంత ఎలక్షన్ ముందు ఇచ్చినట్టు చేశారు. అది పిఆర్సీ. తర్వాత పెండింగ్ బిల్స్ అనేవి అసలు మీకు ఉద్యోగుల చరిత్ర చూసుకోండి, ఫ్రీడమ్ మూవ్మెంట్ దగ్గర అప్పటి నుంచి కూడా పెండింగ్ బిల్స్ అనేవి అసలు ఎక్కడ ఉండవు. జనరల్ గా ఐఎఫ్ఎంఎస్ సిస్టమ్ వచ్చి ఇక్కడ వచ్చింది. దీన్ని ఈ స్టేట్ లో వచ్చిన సిస్టమ్ ని మన పక్క స్టేట్ అట్లా పెండింగ్ బిల్స్ అయినాయి. కానీ పెండింగ్ బిల్స్ అనే మాట ఉండదు. ఎంప్లాయ్ చేసిన పని కడిగే జీతం, అది 2వ డిమాండ్. డిఏలు ఆటోమేటిక్ గా జీతాలు మాకు తగ్గినట్టు. ఎందుకంటే బయట నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే వాటి రేట్లు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ప్రకారం మేము అడిగేది.
దాని ప్రకారం మాకు శాలరీకి సరిపోను, బయట మా ఖర్చు సరిపోవాలి కాబట్టి అది కూడా మేము క్లియర్ గా అడుగుతున్నాం. మాకు దాని ప్రకారం ఏమో తప్ప డిఏనేమి మేము మా డిమాండ్ కాదు, మా గుంతెన కోరికలు కాదు. మూడవది మేము అడిగింది హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చి ఇంప్లిమెంట్ చేయలేదనే దాని మీద మేము వెంటబడి అడిగాము. గవర్నమెంట్ అసెంబ్లీలో దాన్ని అనౌన్స్ చేశారు. సిఎస్ గాని పలుమార్లు తెలిసిన కానీ దాని మీద ఎటువంటి డిసిజన్ తీసుకోకుండా ఎంప్లాయీస్, ముఖ్యంగా మా పెన్షనర్స్ మిత్రులు, మా సీనియర్లు మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలని పెండింగ్ పెట్టుకుంటూ వస్తే సుమారుగా 78 మంది చనిపోయారు. హెల్త్ కార్డ్స్ మేము అడిగేది 4 డిమాండ్లు కూడా సిపిఎస్, అది ప్రభుత్వం చెప్పింది. అందులో సిపిఎస్ ఇంకొక పార్ట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ పక్క రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసిందని మేము అడుగుతున్నాం. 19/2000 కూడా తట్టవు. సిపిఎస్ ని రద్దు చేయమంటున్నాం. రెండో డిమాండ్ కూడా కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఈ 4 మా గొంతెం కోరికలు కావు, ఆర్థికంగా భారం కావచ్చు ప్రభుత్వానికి. మేము అనేది 1 టైం సెటిల్మెంట్ లో మా అన్ని కూడా రైతు భరోసా కట్ట చేస్తున్నారు, రైతు రుణమాఫీ ఎట్ట చేశారు, ఇది ఆర్టీసీ మహిళలకి ఫ్రీ ఎట్ ఇచ్చారు, లేదు సన్న ఓట్లకి సబ్సిడీ ఎట్లు ఇచ్చారు. ఆ రకంగా ఒకేసారి ఒక 20,000 25 కోట్లు పెడితే మా మొత్తం క్లియర్ అయిపోతాయి. 15 లక్షల మంది ఉద్యోగులు ఇందులో స్టేక్ హోల్డర్స్ గా ఉన్నారు. మమ్మల్ని నమ్మే పరిస్థితి లేకపోగా అసలు ఉద్యోగ సంఘాలు ఉన్నాయనేది ఈ వాట్సాప్ మెసేజ్ లో చూస్తే మేము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం కన్విన్స్ చేసిన ప్రకారం మేము కొంత కన్విన్స్ అయ్యాం. నాయకత్వం కన్విన్స్ అయినా మా ప్రాథమిక సభ్యుల బాధలు. జూన్ లోగా పిఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. జూన్ లోగా పిఆర్సీ ఇవ్వకపోతే పెన్ డౌన్ అంటున్నారు. ఇప్పటి వరకు చాలా సార్లు చర్చలు జరిపారు. ఎందుకు చర్చలు సఫలం కావడం లేదు? మేడం, మేము పెన్ డౌన్ రాష్ట్ర టీటీ చేసి 15,25,000 మందికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. చైర్మన్ అయినా, సెక్రటరీ జనరల్ అయినా, కో చైర్మన్ అయినా, ఎవరైనా కానీ సింగిల్ గా డిసిషన్ తీసుకునేది కాదు. మేము తీసుకున్న డిసిషన్ ఈ రోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేట్ చేశాము. ఈ రోజు ప్రభుత్వం పిలిచి మాకు సానుకూలంగా మా డిమాండ్ పరిశీలించి సాల్వ్ చేయకపోతే మేము దానిపైన మళ్ళీ May 5th ఆ రోజు ఫుల్ టైం ఐడిఓసీల ముందు ధర్నాలు పెట్టాం. అది కూడా అప్పుడప్పుడు కానప్పుడు May 25th మళ్ళీ జేఏసీ పూర్తి స్థాయికి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇట్లా బయట ఎవరికి వాళ్ళుగా పెన్ డౌన్లు, స్ట్రైకులు, ప్రతిపక్షాలు మాట్లాడటం, రాజకీయం అట్లే ఉండదు. మాది సిస్టమేటిక్ గా మా ప్రాథమిక సభ్యులకు అసంతృప్తి కూడా వాస్తవం. అట్లనే ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేస్తాం. చేయని పక్షంలో మా దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు వాడతాం. అది ఎప్పుడు లాస్ట్ అంటే ఎప్పటివరకు వెయిట్ చేయం. ఈ 2026 లో ఈ 4 డిమాండ్లు క్లియర్ కావాలి. దీంతో పాటుగా 64 డిమాండ్లు ప్రభుత్వం ఏదైతే ఇచ్చామో అందులో కొన్ని చిన్న క్లియర్ చేశారు. రిమైనింగ్ కూడా క్లియర్ చేయమంటున్నాం. మేము ఫస్ట్ కోరేది మా టీజీజేఏసీ తరఫున సమస్త ఉద్యోగుల పక్షాన మాకు ప్రభుత్వ ఎవరో ఒక మంత్రివర్యులో లేకపోతే చీఫ్ సెక్రటరీ గారో లేదు ఆఫీసర్స్ కమిటీ నిత్యం దాన్ని సెటిల్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ కి సంబంధించిన గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో రికగ్నేషన్ గానీ, ఆన్ డ్యూటీ ఫెసిలిటీ గానీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ గానీ, ఇట్లాంటి అన్నింటిలో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిగా పోయే విధంగా రాష్ట్ర స్థాయిలోని సీనియర్ అధికారులు కొంతమంది, అందరినీ అంటలేదు, కొంతమంది అధికారులు నిర్లక్ష్య వైఖరి ఉంది. సీఎం గారు చెప్పినా, డిప్యూటీ సీఎం గారు చెప్పినా, గౌరవ మంత్రి చెప్పినా చాలా ఈజీగా గతంలో 10 సంవత్సరాల నుంచి ఏదైతే అలవాటు ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా మారాలనేదే ఇప్పుడు మేము కార్యాచరణ ఎదుర్కొ వచ్చేది ఉండదు అంటే మేమేదో యుద్ధం చేయడం కాదు, ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి కాదు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, గెజిటెడ్ అధికారుల, పెన్షనర్ల, అదేవిధంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ ఎంప్లాయీస్ వాళ్ళ హక్కులు, రాయితీలు, సంక్షేమ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాము. అట్లనే ప్రభుత్వం మీదే యుద్ధం చేయడానికో, ధర్నాలు చేయడానికో, ఉద్యమాలు చేయడానికి కాదు. మా హక్కుల సాధన కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం. రైట్, ఓకే. దామోదర్ రెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా? రైట్, క్లియర్ గా ఉందండి. నమస్తే అండి. నమస్తే దామోదర్ రెడ్డి గారు. ఏంటి 4 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి, డిఏ బకాయిలు కూడా విడుదల చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారా? తప్పకుండా అండి, ఎందుకు రాదండి. ఇప్పుడు యాక్చువల్లీ ముఖ్యంగా మీరు మాట్లాడుతున్న సందర్భంలో ప్రధానంగా మేము కోరేది ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 3 సార్లు సమావేశం అయితే 3 డిఏలు ఇవ్వడం జరిగింది. ఇంకా 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దానికన్నా ముందు మేము కోరేది ఏంటంటే ఇటీవల జరిగిన టీజీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో 206 సంఘాలతో ఏర్పడ్డ ఈ జేఏసీ ఆనాటి విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వం మాతో 3 సార్లు చర్చలు జరిపింది, అధికారులు చర్చలు జరిపారు.
కానీ అమలుకు నోచుకోవడం లేదు. అందుకే ప్రధానంగా మేము కోరేది ఏంటంటే, మేము అడిగిన ఏవైతే 53 డిమాండ్లను 63 డిమాండ్లుగా మార్చుకొని ప్రతి సమస్యను ప్రభుత్వం దగ్గర ఏకరువు పెట్టినాం. అయినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి చర్చలు జరిగినప్పుడు కనీసం 11 సమస్యలను పరిష్కరించాలని కోరినాం. దాంట్లో మరి వాస్తవానికి ప్రభుత్వం నెలకు 700 కోట్ల చెల్లింపులు కావచ్చు, డిఏలు కావచ్చు, ఒక 3 డిఏలు కావచ్చు, ఇవి ఇవ్వడం జరిగింది. కానీ ఆర్థికంగా లాభమయ్యే ప్రధానమైనటువంటి పెండింగ్ బిల్స్ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశతో ఉన్నాం ఈరోజు. అందుకే మేము కోరేది ఏంటంటే, ఇప్పటి వరకు పిఆర్సి అనేది ఇంత ఆలస్యమైన కమిటీని మేము చూడలేదు. 30 నెలలు అవుతుంది. ప్రభుత్వం వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రిగా అక్టోబర్ 2000 సంవత్సరంలో మాతో సమావేశమై కొద్ది ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత సమయం ఇవ్వమని చెప్తే కేబినెట్ సబ్ కమిటీ అదే అడిగితే కూడా మేము సమయం చాలా వెచ్చించడం జరిగింది. దీని ప్రకారం మీరు తీసుకున్నట్టయితే మాకు రావాల్సిన పిఆర్సి 30 నెలలైంది కమిటీ వేసి. దానిపైన అందుకే ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో పెన్షనర్ల పరిస్థితి ఏ రకంగా ఉంది? పెన్షనర్ల పరిస్థితి ఏ రకంగా ఉంది దామోదర్ రెడ్డి గారు? ప్రధానంగా దాదాపుగా 3 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. 100 రోజు ఎన్నికలు గెలిచిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామంటూ చెప్పారు. అది పబ్లిక్ కి చెప్పినా, ఉద్యోగ సంఘాల్లో అయినటువంటి మీకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అయినా సరే 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. చాలా మంది పెన్షనర్లు కూడా వారికి రావాల్సినటువంటివి రాలేక ఆత్మహత్యలు చేసుకున్నారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమా? ఎస్ అండి, నిజమే అండి. వాస్తవానికి కొంత బాధ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం ఉన్నారు, లేరనేది ఏం లేదు. దీంట్లో చాలా మంది హాస్పిటలైజ్డ్ అయినరు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక 35 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నాకు గ్రాట్యుటీ వస్తుంది, నాకు కంపిటీషన్ వస్తుంది, నాకు జీపీఎఫ్ వస్తుంది, నాకు టీహెచ్ఈఎల్ఏ వస్తుంది, నాకు సరెండర్స్ వస్తాయి అని చెప్పి అన్ని జమ చేసుకొని నా కూతురు పిల్లో లేకుంటే ఒక ఇల్లు కట్టుకోవడమో ఏదో ఒక ఆలోచనతో ఒక ఉద్యోగి ఉంటాడు. మరి అలాంటి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఈ రోజు రిటైర్మెంట్ ప్రారంభమయ్యి ఇన్ని రోజులు అవుతుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందకపోవడం బాధాకరం. వాస్తవానికి పక్క రాష్ట్రం కూడా మనకన్నా అధ్వాన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఒకే దఫాలో విడుదల చేయడం వల్ల, నేను మొన్న ఇటీవల మా మిత్రులు, మా మనకు పిఆర్టీ సంఘం వాళ్ళతో మాట్లాడితే 2025 డిసెంబర్ వరకు రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి వాళ్ళు చెల్లింపులు చేశారట. మన దగ్గర అక్టోబర్ 2024 వరకు రిటైర్ అయిన వాటికి కూడా పూర్తిగా చెల్లింపులు చేసుకోలేకపోయినాం. మరి మేము అడిగేది అదే. మరి ఈ రోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు, వారికి సైమల్టేనియస్ గా వారికి ఇస్తూ మాకు ఇవ్వాల్సిందే మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒకే దఫాలో కాకుండా 2 దఫాలైనా కనీసం చెల్లింపులు జరిపినట్టయితే కొంత ఉపశమనం లభిస్తుంది. నెలకు 700 కోట్ల రూపాయల చెల్లింపులలో నెలకు 600 మంది రిటైర్ అవుతా ఉంటే ఈ చెల్లింపులు ఎక్కడ సరిపోతాయి? ఎట్ ద సేమ్ టైం వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వర్కింగ్ టీచర్స్. అంతెందుకంటే ఈ ప్రభుత్వం కులగణన చేయించింది, కులగణన రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితిలో లేదు. కేవలం 49 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉంటే ఆ 49 కోట్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర మేము 4 సార్లు పోయి రిప్రజెంటేషన్ చేస్తే 49 కోట్లు కూడా చెల్లించలేకపోయింది. పేపర్ ఎస్ఎస్సి స్పాట్ రెమ్యూనరేషన్ మేము అడిగేంత వరకు కూడా చెల్లింపులు జరపలేదు. మేము మొన్న నిరసన వ్యక్తం చేసే తెల్లారో మరుసటి రోజు ఇంకా ఇప్పటికీ పూర్తిగా జిల్లాలోకి రాలేదు. మేము అడిగేది అదే, ఈ చెల్లింపుల విషయంలో చిన్న చిన్న అంశాలన్నిటి కూడా గత ప్రభుత్వమే పెద్ద తప్పిదం చేసింది. గతంలో డీసెంట్రలైజ్డ్ ఉండే, అంటే అక్కడ ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి డబ్బుల చెల్లింపులను రాష్ట్ర పరిధిలో సెంట్రలైజ్ తీసుకొచ్చింది. ఐఎఫ్ఎంఐ సిస్టమ్ తీసుకొస్తే మేమందరం ఆనందానికి లోనైనాం. ఇక చెల్లింపులు ఆగవు, 010 ఈ సిస్టమ్ ద్వారా అన్ని చెల్లింపులు పూర్తయితాయి అనుకున్నాం. కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువగానో ఆగుతున్న పరిస్థితి కదా ఇప్పుడు. సెంట్రలైజ్ చేసిన తర్వాత అంతకంటే ఎక్కువగానో ఆగుతున్న సిచ్యువేషన్ కదా ఇప్పుడు మీకు. సెంట్రలైజ్ చేస్తే మేము ఆనందపడాలి, కానీ ఇక్కడ డీసెంట్రలైజ్ నుంచి సెంట్రలైజ్ చేసి సెంట్రలైజ్ దగ్గర మొత్తం పెండింగ్ పెట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, మరి వర్కింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ కావచ్చు, వీళ్ళందరి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఎప్పటి వరకు చెల్లింపులు చేస్తారు? దామోదర్ రెడ్డి గారు ఓకే అసలు పెన్షనర్స్ పరిస్థితి ఏ రకంగా ఉందనేది వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది సార్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? పెన్షనర్స్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది సార్? రాష్ట్రంలో పెన్షనర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. రాష్ట్రంలో నేను అనుకుంటా దాదాపు 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు
మిత్రులు చెప్పారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం సార్. ఈరోజు ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిపోతున్నాడంటే ఓన్లీ పెన్షన్ కు పరిమితమై ఈరోజు రాష్ట్రంలో రిటైర్డ్ అవుతున్నారు సార్. మళ్ళీ పెన్షన్ తో రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగి, మీకు తెలుసు, ఒక ఉద్యోగి పెళ్లిళ్ళు చేసేది ఉంటది, ఇల్లు కట్టుకునేది ఉంటది, రకరకాల ఆశలతోన ఈ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉన్నది వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ అలాంటి వ్యక్తికి ఆర్థిక ప్రయోజనం లేనప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి వారు పెన్షన్ పొందుతున్నాడు కనుక పెన్షన్ దారి అయిపోతుంటాడు ఆయన. ఏంటి కొరకు మా దాంట్లో వస్తుంటాడు ఆయన. పెన్షన్ అనేది ఆల్రెడీ సర్వీస్ లో ఉంటేనేమో శాలరీ వస్తుంటది. మళ్ళీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత వారికి పెన్షన్ మీదనే వారి కుటుంబాన్ని పోషించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు పెన్షనర్స్ చాలా ఆవేదనతో ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. పెన్షనర్స్ కు వాస్తవం చెప్పాలంటే హెల్త్ కార్డ్స్ అనేది మీకు తెలుసో లేదో, నేను గతంలో రాష్ట్ర బాధ్యునిగా ఉన్నాను పిఆర్టీ సంఘంలో. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అప్పుడే హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ అయిపోయింది. మళ్ళీ గతంలో కొన్ని ప్రభుత్వాలు మారడం, అలా దేనికి పోవడం జరిగింది. ఈరోజు హెల్త్ కార్డ్స్ అనేది ఖచ్చితంగా పెన్షనర్స్ కు చాలా అవసరం సార్. ఈరోజు 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తికి సుమారు ఎంత మేర పెండింగ్ ఉండొచ్చు పెన్షనర్స్ కు సంబంధించి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సంబంధించి? నా దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఏకంగా 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయనేటువంటి వార్త ఉంది. నిజమా ఫిగర్? కరెక్టేనాది? కరెక్టే, మీరు చెప్పింది మాత్రం కరెక్టే సార్. ఇక్కడ పెండింగ్ బిల్స్ ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం నేను గమనించింది ఏంటంటే ఇక్కడ సమన్వయం లేదు సార్. తెలంగాణ రాష్ట్రంలో ఫైనాన్స్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళకు సమన్వయం లేక ఈరోజు ఈ రకంగా జరుగుతున్నది సార్. నేను మొన్న గమనించాను సార్. ఈరోజు జేఏసీ పక్షాన మేము నోటీస్ ఇవ్వడానికి పోవడం జరిగింది సార్. మళ్ళీ అక్కడ ప్యానల్ అందరు ఉన్నారు, మళ్ళీ పెద్ద మనుషులంతా జేఏసీ నాయకులు ఉన్నారు. ప్యానల్ మొన్న చీఫ్ సెక్రటరీ గారికి 206 సంఘాల ఐక్య వేదికతోన ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాలు రూపొందించి మేము నోటీస్ ఇవ్వడానికి పోతే చీఫ్ సెక్రటరీ గారు, నేను గమనించాను, జేఏసీ నాయకులు వస్తే కూర్చోండి అని చెప్పి మీ సమస్యలు ఏంటి, మీరు ఈ రకంగా ఏంటికి వెళ్తున్నారు, ఈ కార్యక్రమాన్ని ఏంటికి రూపొందించుకున్నారని కూర్చుని పెట్టి మాట్లాడే పరిస్థితి రోజు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ పైన బాధ్యత ఉంది సార్. మేము వెళ్తే అక్కడ వాళ్ళ పెద్దలు, మన జేఏసీ నాయకులు, చైర్మన్ గారు, సెక్రటరీ గారు అందరం కూడా అన్ని సంఘాల వాళ్ళం పోతే నిలబడి మేము ఇచ్చినటువంటి నోటీసును నిలబడి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు సార్. అంటే రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఈ అధికారులు ఉండారనేది నేను ఆ రోజు గమనించాను సార్. నేను దాదాపు రాష్ట్రంలో 9 సంవత్సరాలు ఉమ్మడి స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేశాను సార్. మళ్ళీ చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి జేఏసీకి ఒక చరిత్ర ఉంది సార్. జేఏసీ నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారు, మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీరు ఏంటికి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు మాట్లాడి మాకు వారు సంతరించవలసిన బాధ్యత చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నది. మేము ఇంతమంది అక్కడ పోయి డెలిగేట్ గా పోయి మేము కలిస్తే మాకు ఒక్క నిమిషం కూడా వారు టైం ఇవ్వలేదంటే దీంట్లో నేను అనుకుంటున్న అధికారుల యొక్క వైఫల్యంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వారు అందరూ కూడా ఈరోజు నష్టపోతుంటారని నేను గమనించినటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నా సార్. కానీ చీఫ్ సెక్రటరీ మాత్రం ఆ రకమైనటువంటి ఆలోచన విరమించుకోవాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవంగా రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ చాలా బాధతో ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. నేను మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈరోజు 700 కోట్లు అనేది వాళ్ళ ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేగా చీఫ్ సెక్రటరీ గారు ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారు. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, 700 కోట్లు పక్కకు పెట్టండి. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ సార్, మాది జీపీఎఫ్ మీకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ లో పరిధిలోకి వస్తామని ప్రతి ఒక్క ఎంప్లాయీ దాదాపు 10,000 కూడా కట్ చేసుకుంటాడు సార్ జీపీఎఫ్ అనేది. మేము దాచుకున్న డబ్బే మేము తీసుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఆలోచన చేయాలి. అదే రకంగా ఎన్కాష్మెంట్ లీవ్ సార్, ఎన్కాష్మెంట్ లీవ్ అనేది మేము దాచుకున్న ఈఎల్స్ అనేది ఉంటుంది, దాని ద్వారా ఎన్కాష్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా రాలేకుందంటే సంవత్సరాలు ఈ రోజు రాష్ట్రంలో మనం ఇబ్బంది పడుతున్నామంటే ఎన్కాష్మెంట్ ఇబ్బంది, జీపీఎఫ్ ఇబ్బంది, ఇంకా మళ్ళీ పెన్షన్ బెనిఫిట్స్ ఇబ్బంది అంటే
అలా ఏ రకమైనటువంటి పెన్షన్ అంటే ఆయన రిటైర్డ్ అయిపోతుంటాడు కనుక ఆయన పెన్షన్ దారే, మళ్ళీ అలాంటి వారికి ఏ రకమైనటువంటి లాభం జరుగుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్లు ఇవ్వండి, మేము కాదంటలే, మా జోలికి మేము వెళ్ళాం. ప్రత్యేకంగా ఈ రోజు తెప్పించుకొని మీరే ఇప్పుడు అన్నారు 1200 కోట్లని. 1200 కోట్లు ఒక 2 దఫాల 3 దఫాల వాళ్ళకి ఇచ్చినట్లయితే అది క్లియర్ కావడానికి పెన్షనర్స్ సంతోషపడాలి. మీరు మొత్తం ఎట్ ఏ టైం అడగట్లేదు, కనీసం విడతల వారీగా విడుదల చేస్తే కొంత ఇబ్బందులు తీరుతాయని మీరు కోరుకుంటున్నారు. సపరేట్ ఉండాలి సార్. రైట్, ఓకే 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 వెంకటరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇక మనతో పాటు తెలంగాణ రెవెన్యూ సంఘం నుంచి వంగ రవీందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రవీందర్ రెడ్డి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే సార్. రవీందర్ రెడ్డి గారు క్లియర్ ఉంది సార్. రవీందర్ రెడ్డి గారు, మీరు ఏం చెప్తారు? మీరు మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి దాదాపు 4-5 డిమాండ్లు ప్రధానంగా పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా పిఆర్సీ అలాగే డిఏ బకాయిలు అయితే ముందుగా అడుగుతున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు సార్? ఈ రోజు యావత్తు ఉద్యోగులందరూ, రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగులందరూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపడం జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా అందరిది ఒకటే ప్రాబ్లం ఏంటంటే పిఆర్సీ ఇవ్వడం, పిఆర్సీ ఒకటి, హెల్త్ కార్డ్స్ ఒకటి, అండ్ సిపిఎస్ రద్దు ఒకటి, పెండింగ్ బిల్స్ ఒకటి. ఈ 4 ఐటమ్స్ మీదనే 4 పాయింట్ల మీద 4 అంశాల మీద ఈ రోజు మేము చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే పిఆర్సీ 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంతవరకు పిఆర్సీ ఇవ్వకపోవడము చాలా బాధాకరము. ఇదే ప్రభుత్వము గత ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇచ్చింది, మేము రాగానే పిఆర్సీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. పెండింగ్ బిల్స్ అన్ని ఇస్తామని చెప్పింది, డిఏలు శాంక్షన్ చేస్తామని చెప్పింది, ఇవన్నీ కూడా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది, ఓపీఎస్ పెడతామని చెప్పారు. ఇవన్నీ కూడా ఏది కూడా ఒక్కటి చేయలేకపోయింది. మేము ఈ గదే గవర్నమెంట్ వచ్చినాక జేఏసీ ఆధ్వర్యంలో మేము అందరము ముఖ్యమంత్రి గారిని కలిసినాము, సిఎస్ గారిని కలిసినాము, అందరినీ కలవడం జరిగి అడిగితే ఏం చెప్పారంటే, ఆ రోజు మేము ఇప్పుడే వచ్చాము, కొద్ది రోజులు ఆగండి, మేము అన్ని ఇస్తాము, అన్ని చేస్తాము, ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు. కానీ వాస్తవానికి అందులో ఆచరణ దిశగా ఏది ఒకటి నడవలేదు. అన్ని ఇంచుమించుగా అన్ని ఒక 3 డిఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటికి కూడా 4 డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. పిఆర్సీ 3 సంవత్సరాలు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ సార్, మొన్న మా ఫ్రెండ్ జూలైలో మా ఫ్రెండ్ ఒక రిటైర్ అయిండు. ఆయనకు 55 లక్షలు రావాల్సి బకాయింది. ఆ 55 లక్షలు వస్తే ఆయన బంగారం కొనేవాడు. అప్పుడు బంగారం 85 లక్షలు మాత్రమే, 85 మాత్రమే తులం ఉన్నది. జస్ట్ 25 జూలై. హలో, కంటిన్యూ. 25 జూలైలో 85,000 రూపాయలకు తులం బంగారం ఉంది. ఇప్పుడు ఇదే 26 ఏప్రిల్లో మీరు చూడండి రేట్ ఎంత ఉంది, 150 ఉంది. అంటే వాళ్ళు వచ్చిన అమౌంట్ 0 అయిపోయింది. వాళ్ళకి రేపు ఇంకా రాలేదు అమౌంట్, ఇవాళ తిరుగుతున్నాడు, ఇవాళ వచ్చింది అతను. అటువంటి పరిస్థితి ఎంతమందికి, అందరికి అదే విధంగా ఉంది. మీరు బంగారం ఉదాహరణ చెప్పినా చాలా మందికి చాలా అవసరాలు ఉంటాయి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వం గారు చెప్పిన ఉద్దేశం అది కాదు సార్. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ కూతుర్లకు పెళ్లిళ్ళు చేయడానికి బంగారం, నేను కూడా పాజిటివ్ చెప్తున్నాను. సార్ వాళ్ళ కూతురు పెళ్లి కోసం నేను బంగారం కొనేవాడిని, ఇప్పుడు కొనలేని పరిస్థితి. అమౌంట్ వస్తే అప్పుడు తులం వచ్చేది, ఇప్పుడు ఆఫ్ తులం వస్తుంది. అంటే మా అమౌంట్ ఎంత లెస్ అయిపోయింది అనేది, ఒక డిప్రెషన్ ఎంత అయింది అమౌంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే అదే రోజు అమౌంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ బిడ్డ పెళ్లికి అది కొనిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కొనిపెట్టలేరు, ఇప్పుడు పెళ్లి చేయాలి ఇప్పుడు అతను. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి ఎన్నో వ్యాధులు ఉన్నాయి, హాస్పిటల్ పోతే డబ్బులు లేవు, హెల్త్ కార్డులు లేవు. ఇంకా ఒకవేళ నిజంగా అక్కడెక్కడో అప్పో చేసి బిల్లు కట్టి మనం బాగా బిల్లు కట్టి వస్తే రీఎంబర్స్మెంట్ రాదు, అసలు అది మర్చిపోవాలి. ఇక మనం ఆ బిల్లు రాదు, ఏం రాదు. ఇటువంటి పరిస్థితులలో మెదులుతుండ్రు. వాస్తవానికి ఏంటంటే ఎంత పెన్షనర్స్ అయితే చాలా బాధాకరంగా ఉంది. ఇదే అద్మానమైన స్టేట్ మన పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ 7,000 కోట్లు ఒకేసారి పెండింగ్ బిల్లులను పాస్ చేసింది సార్. అదే చేసినప్పుడు మనది 14,000 కోట్లు ఉంది, మనది ఎందుకు చేయలేదండి? మనది కూడా తప్పకుండా చేయాలి. అదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగులు మానసికంగా కృంగిపోతున్నారు. ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అయితే చాలా ఆలస్యం అయ్యాయి. మరి ఏంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే తీసుకోవాల్సిన చర్యలు అంటే ఏం చెప్తారు?
వెంటనే తప్పకుండా ఇప్పుడు మనము ఏంది సిఎస్ గారు ఫైనాన్స్ సెక్రటరీ, సీఎం గారు, వీళ్ళు ఆర్థిక మంత్రి గారు, వీళ్ళంతా కూర్చొని మాట్లాడి ఎన్నో సోర్సెస్ ఉన్నాయండి. సోర్సెస్ ఎందుకు లేవు? సోర్సెస్ తప్పకుండా ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు కూర్చోక వాళ్ళు కనీసం దీన్ని ఏంటంటే సీరియస్ గా తీసుకోవడం లేదు. ఉద్యోగుల సమస్యలను ఈ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఓన్లీ మాట్లాడడం వరకే ఉన్నది, పని చేయడం లేదు. మాకు వచ్చి మేము వాస్తవానికి ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే మేము బాగుపడతాం, మాకు అన్ని కోరికలు తీరుతాయి, మాకు అన్ని వస్తాయి అని మేము అనుకున్నాం. కానీ ఆ చేయ పరిస్థితి ఉన్నది. అన్ని అలాగే ఉన్నాయి. ఒక్క బిల్లు పాస్ కావడం లేదు. ఒక్క సాలరీ కనుక చేసుకోక మనం నెక్స్ట్ మంత్ చేసుకున్నాం అనుకోండి, ఇక జీతంలో రాలేదు, మళ్ళీ పెండింగే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. హెల్త్ కార్డులు లేవు. ఇంకా ఓన్లీ పెన్షన్స్ అంటారు సార్. పెన్షన్స్ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. మరి మాకెందుకు ఇవ్వరు? మేము 61 సంవత్సరం పనిచేస్తున్నాం, మాకు పెన్షన్స్ ఎందుకు ఇవ్వరండి? వాళ్ళకైతే భారం పడదు, కానీ మాకు భారం పడుతుందా? ఏమంటే భారం పడుతుందా? ఓకే, మనతో పాటు టీఆర్టీయూ అధ్యక్షులు కటకం రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే. ఒక పక్క మీరు పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయబద్ధమైనవి, ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. కాకపోతే ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వ వాదన ప్రభుత్వం కూడా చెప్తుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ కూడా చెప్తుంది. అఫ్ కోర్స్ మనతో పాటు రవీందర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు, మాజీలంతా కూడాను, వాళ్ళకి లేని ఇబ్బంది మాకేంటంటే ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మీరేం చెప్తారు? ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ వైఖరిని కూడా కొంతమంది ఉద్యోగులు తప్పుపడుతున్న పరిస్థితి కదా. అంటే ఉద్యోగ సంఘాలన్నీ వెళ్ళినప్పుడు కనీసం కూర్చొని మాట్లాడే పరిస్థితి కూడా లేదు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇష్యూలో చీఫ్ సెక్రటరీ కూర్చోబెట్టిండా లేడా అనే దానికన్నా ఇవాళ రాష్ట్ర జేఏసీ మన రాష్ట్ర నాయకత్వం గతంలో లేని రకంగా ఇవాళ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పెన్షనర్లందరినీ కూడా 206 సంఘాలతో ఒక ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత దాదాపు 2 సార్లు రాష్ట్ర జేఏసీ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అంటే మాకున్నటువంటి పెండింగ్ సంబంధించినటువంటి పిఆర్సీ గాని, తర్వాత ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమలు జరుపుతా అనేటువంటి ఒక ఆశతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు గాని, మాకున్నటువంటి పెండింగ్ డిఏలు గాని, రెండోది 2003 డిఎస్సి గాని, ఉపాధ్యాయులు కాకుండా ఇతరులు కూడా 1/9/2004 కన్నా పూర్వం నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే నియామకం పొందినో వారికి సంబంధించి చాలా క్లారిటీగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తుందని దాదాపు ఆ రోజు 57 డిమాండ్లతో ఆ తర్వాత 64 డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉంచడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి అన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి కూడా కావు, ఆర్థికేతరమైన అంశాలు కూడా ఉన్నాయి. అంటే సానుకూలంగా కూర్చుని మాట్లాడడం, తర్వాత దానిలో సాధ్యమైనటువంటివి నెరవేర్చడం, ఆర్థిక పరమైనటువంటి వాటిని ఏ రకంగా ముందుకు పోదామని మాతో చర్చించి ముందుకెళ్లే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా ఇవాళ పెన్షనర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, సర్వీస్ ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్న ఈహెచ్ఎస్ సంబంధించి మా జేఏసీ నాయకత్వానికి చాలా క్లారిటీగా మేము ఈహెచ్ఎస్ అమలు పరుస్తామని చెప్పేసి మా కింద క్యాడర్ అంతా ఉద్యోగులంతా మేము 1% వాళ్ళు ఒప్పుకుంటే మేమంతా ధైర్యంగా రాష్ట్ర జేఏసీ నాయకత్వం కింది క్యాడర్ను ఒప్పించి 1.5% సిఎస్ గారు చెప్పారు, 1% సరిపోవటం లేదంటే అయినా సరే 1.5 అయినా సరే మీరు ముందుగా ఒక ఉత్తర్వులు జారీ చేసి మరొక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని అమలు పరచాలని చెప్తే అమలు పరుస్తామని చెప్పిన సందర్భంలో 2 సార్లు కూడా మా యొక్క ఉద్యమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. వాయిదా వేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. మరి కింద రాష్ట్ర జేఏసీ నాయకత్వంగా కింద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతో మా మీద ప్రెజర్స్ ఉన్నాయి. ఒక పక్క మేము ఏం చేస్తలేమని చెప్పేసి ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఉద్యోగస్తులు నమ్ముతున్నారా? ఆ పరిస్థితి ఉందా గ్రౌండ్ లెవెల్లో? మీ మీదే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వంతో లాలూచి పడ్డారు అనేటటువంటి సందేహాలు కింది స్థాయి ఉద్యోగులంతా కూడా వ్యక్తపరుస్తున్నారని కొంతమంది ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కూడా ఆవేదన చెందుతున్నారు కదా. అటువంటి పరిస్థితి ఏం లేదు. రాష్ట్ర జేఏసీ ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకొని వాస్తవ పరిస్థితులను పెట్టింది. ఏకాఏకిన ఒక ఫీల్డ్ మీదకి ఉద్యమాన్ని తీసుకొని పోయే ముందు సామధాన భేద దండోపాయాలని మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం చెప్పింది. అన్ని ఆప్షన్స్ అయిన తర్వాతనే చివరిగా ఉద్యమ కార్యక్రమానికి వెళ్లడం జరుగుతుంది. ఆ ఉద్యమ కార్యక్రమం తీసుకున్నట్లో రాష్ట్ర జేఏసీ నాయకత్వం పైన ఎవరైతే అపవాదు పెట్టారో వారికి ఈరోజు అర్థమైపోయింది. ఇవాళ క్లారిటీగా ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి అవకాశాలు అన్ని ఇచ్చిన తర్వాత అంటే ఇవాళ ఉద్యోగ పెన్షనర్లుగా ఈ సమాజంలో ఈ ప్రజల్లో ఒక భాగస్వామిగా ఉన్న సందర్భంలో ఇవాళ మా ఉద్యమానికి ప్రజా మద్దతు కూడా లభించే అవకాశం మాకుంది. ఎందుకంటే ఇంత దీర్ఘకాలిక ఒక పిఆర్స్ అనేటువంటిది 1/7/2023 అంటే దాదాపు 3 సంవత్సరాలు
నేను ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా అంటే కింద సమాజంలో జరుగుతున్న చర్చలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. భారత రాజ్యాంగాన్ని రాసేందుకు 2 సంవత్సరంల 11 నెలల 18 రోజులు పడితే ఇవాళ తెలంగాణ 2వ పిఆర్సీకి అంత సమయం కూడా సరిపోతలేదు. భారత రాజ్యాంగం అంత పెద్ద రాజ్యాంగం రాయగలిగినటువంటి భారత రాజ్యాంగానికి పట్టిన కాలం కన్నా ఎక్కువగా ఈ పిఆర్సీ కాలం తీసుకుంటుందని చెప్పేసి కనుక ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ లో కానీ 33 జిల్లాల లోపల మండలాల్లో జరిగినటువంటిదంతా కూడా చూస్తే రాష్ట్ర జేఏసీ నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. కింది క్యాడర్ అంతా కదిలి వచ్చారు. ప్రభుత్వానికి కూడా మేము 5వ తారీఖు నాడు మనం మరిదశ ప్రోగ్రాం ఉంది, దానికన్నా ముందుగానే కూర్చోబెట్టి ఇవాళ మాట్లాడతారనేటువంటి రీతి లోపల ఇవాళ మొత్తం క్యాడర్ కదిలింది. ప్రభుత్వం కూడా కలవాలి. ఇవాళ మా మీరే చెప్పారు, మా ఈ గొంతమ్మ కోరికలు కావు. ఇవాళ మేము ఎందుకు వేసినామంటే ఇవాళ కింది క్యాడర్ చెప్పగలిగినాం మేము ఎందుకు వెనుకకు పోయినాం, ఎందుకు ఆలోచించి వాయిదా వేసుకొని ఎందుకు వచ్చినాం అనేటువంటిది ఇటు మా ఉద్యోగులు అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా సరే వీళ్ళు నిజంగానే ఇవాళ అవకాశం ఇచ్చిన తర్వాతనే ఆప్షన్ లేని సందర్భంలోనే మేము ముందుకు వచ్చినామని చెప్పేసి ఇవాళ ప్రజలు కూడా ఇవాళ ఓకే రమేష్ గారు, జగదీష్ గారు ఉన్నారా? చెప్పండి. జగదీష్ గారు, ప్రధానంగా ఈ సిపిఎస్ రద్దు అంశంలో గతంలో మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి? అలాగే అసలు ఈ సిపిఎస్ ఓపీఎస్ విషయంలో ఎందుకు సిపిఎస్ రద్దు ఉద్యోగులు కోరుతున్నారు? సిపిఎస్ వల్ల మీకు వచ్చేటటువంటి నష్టం ఏముంది అంటే ఏం చెప్తారు? సిపిఎస్ అనేది ఇప్పుడు కొత్త పెన్షన్స్ ఇచ్చేసి ఇలా మాకు రిటైర్డ్ అయితే వాళ్ళకు పెన్షన్ లేదు. పెన్షన్ మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు ఇచ్చే భిక్ష కాదు, మా హక్కు. మరి ఇలా 5 సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకేమో లేని వాళ్ళకు పెన్షన్ వస్తుంది. మా ఉన్న ఉద్యోగులకు ఇలా పెన్షన్ లేని పరిస్థితి ఇలా దాపురించింది. వీళ్ళే కదా మేనిఫెస్టోలో పెట్టి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 100% మేము పాత సిస్టమ్ నే తీసుకొస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి కనీసం ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కనీసం ఒక్క రోజు కూడా కమిటీ చేయలేదు, కనీసం మాట్లాడలేదు. మరి ఎన్ని రోజులు కాలక్షేపం? అందరు ఎన్నికలకే పరిమితం అవుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు. ఎన్నికలు వచ్చినాక మా బడ్జెట్ మాకు తెలియదు, ఇన్ని అప్పులు ఉన్నాయని తెలియదు అని మాట్లాడి అయ్యా ఉద్యోగులను ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మమ్మల్ని ఉద్యోగం నమ్ముతలేరు అని మీరు అంటారు కదా, కింద ఉద్యోగులు అంటున్నారని ఎట్లా నమ్ముతారు? కనీసం మనం వాళ్ళకి టైం అంటే 2 సార్లు మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ప్రభుత్వం కోరగానే, ముఖ్యమంత్రి గారు కోరగానే, డిప్యూటీ సీఎం గారు కోరగానే దాన్ని విత్డ్రా చేసుకున్నాం. విత్డ్రా చేసుకున్నాక మా ఉద్యోగులు మమ్మల్ని దాడి చేసి మా మీద ఎన్ని రకాల మాట్లాడిరు, అయినా ఓపిక పట్టారు. ఇంకా ఓపిక పట్టే పరిస్థితి ఉద్యోగులలో. జగదీష్ గారు, మీ డిమాండ్లు నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానాపై చాలా భారం పడే అవకాశం ఉంది. మరి జూన్ డెడ్ లైన్ ఏమో మీరు పెట్టారు. జూన్ డెడ్ లైన్ వెనుక మీ స్ట్రాటజీ ఏంటి? అంటే ప్రభుత్వం కొంతవరకు అంగీకరిస్తే మీరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా? కాంప్రమైజ్ అంటే ఇప్పుడు డెడ్ లైన్ పెట్టామంటే మరి జీతభత్యాలు ఇవ్వడం మ్యాండేట్ కదా మేడం. ఇప్పుడు మనం జీతాలు ఇచ్చే పరిస్థితి మీరైనా మీరు ఎంప్లాయీస్ ఛానల్లో పనిచేస్తున్నారు, మీకు జీతం ఇవ్వకపోతే పని చేస్తారా? అది గమనించాలి. ఏదో మాకు పథకాలు లెక్క మాకు ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రభుత్వాలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వాలు తెలుసు కదా మా జీతభత్యాలు ఎంత వస్తాయి, మరి ఆ బడ్జెట్ లో పెట్టాలి, బడ్జెట్ లో ఇచ్చే పరిస్థితి ఉండాలి. కానీ ఇవాళ మరి వాళ్ళు చెప్పడం ఇలా విడ్డూరంగా అనిపిస్తుంది అసలు వాస్తవానికి. మాకేమో వేరే గొంతమ్మ కోరికల లెక్క మాకు పథకాలు ఇచ్చినట్టు నువ్వు ఇవ్వలేమని తప్పనిసరి ఇవ్వాల్సిందే. జీతాలు ఇచ్చిన తర్వాత ఏమైనా డబ్బులు మిగిలితే వేరే రకంగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి రైట్ ఓకే. శ్రీనివాస్ గారు వింటున్నా మాట్లాడి. శ్రీనివాస్ గారు, అంతిమంగా ప్రజల సపోర్ట్ అనేది మీకు ఉండాలి. కానీ కొంతమంది కొంత రాంగ్ నేరేషన్ లో ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా ఉద్యోగుల నిరసనలు ఇవంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది నెగిటివ్ గా కూడా అస్తమానం ఉద్యోగులు నిరసనలు తెలుపుతూ ఉండడం ఏంటి? వీళ్ళకి బాగా జీతాలు ఎక్కువగా ఉంటున్నాయి, అసలు జీతాలు తగ్గించాలి. వీళ్ళే అంటే ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతున్నారు. ఈ తరహా వాదనలు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు అలాంటి వారికి? అన్న, ఇది అడ్మినిస్ట్రేషన్ లో పార్ట్ గా ఎంప్లాయీస్ ఉన్నాం. మేము 25 to 35 years చదివి కొన్ని లక్షల మంది కాంపిటీషన్ లో ఎంప్లాయీగా వస్తాం. వచ్చిన దగ్గర నుంచి ఒక సబార్డినేట్ గా అంటే ఒక బాండెడ్ లేబర్లని అంటే మాకున్న రైట్స్ అన్ని కోల్పోయి 40 years సర్వీస్ చేస్తాం. మేము అడిగే ఇందులో ఏ గొంతెమ్మ కోరు. కానీ ప్రజల్లో కొంత మీడియా అంటే మళ్ళీ అందరూ ఫీల్ కావద్దు, కొంత మీడియా కూడా దీన్ని
మాకు ఒక డిఏ ఇస్తా అంటే ఒక రోజు, ఇచ్చిందని ఒక రోజు, జీవో వచ్చిందని ఒక రోజు, క్యాష్ అయిందని ఒక రోజు, వీళ్ళ బ్యాంకులో పడ్డాయని ఒక రోజు, పిఆర్సీ ఇస్తున్నారని ఒక రోజు. ఈ రకమైన గతంలో ఈ పోలాభిషేకాలు పాలాభిషేకాలు కొంత ప్రజల్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దయచేసి మిగిలిన ప్యానలిస్ట్ ఎవరైతే ఉన్నారో మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. కంటిన్యూ జనరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కొంత జలసీ ఉంటుంది. వీళ్ళు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ లో ఉంటారు, కానీ సేఫ్ జోన్ లో ఉంటారనేది అటు ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, మిగతా అందరికి కూడా ఒక జలసి ఉంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఎక్కడ ఎవరినైనా ప్రజల్లో పెంపు పొందాలన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులనే పూచిగా చూపిస్తుంది. కానీ మేము అడిగేది కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్ ప్రకారం, మేము అపాయింట్ అయినప్పుడు మాకిచ్చిన హామీ ప్రకారం మేము పనిచేసిన కాలం కొడుతున్నాం. మేము జీతాలు పెంచమని అడగలేదు, మాకు ఉట్టిగా ఏది పేమెంట్ అడగలేదు. గవర్నమెంట్ కి ఆర్థిక భారం కూడా మేము చెబుతున్నాం. పిఆర్సీ, డిఏలు, హెల్త్ కార్డ్స్, దాంతో పాటుగా ఇచ్చే ఇప్పుడు మాకు కొంత ఈ సిపిఎస్, ఈ 4 డిమాండ్లు మొత్తానికి కలిపి 20,000 కోట్ల కంటే ఎక్కువ కావు. 20,000 కోట్స్ మాకు ఇవ్వాల్సింది. హెల్త్ కార్డ్స్ కు మా అయితే 520 కోట్లు, డిఏలు మొత్తానికి కలిపినా మాకు 6,000 కోట్లు కూడా కావు మొత్తం. పిఆర్సీ మొత్తం వాళ్ళు ఎంత ఇచ్చినా 8,000 కోట్ల కంటే ఎక్కువ కాదు. పెండింగ్ బిల్స్ మేము దాచుకున్న డబ్బులు, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లల పెళ్లి కోసం, హాస్పిటల్ కోసం, ఇల్లు లోన్ కోసం, రోగాలు రొప్పులు ఆపుకొని రిటైర్ అయ్యే కొంత ప్రశాంతంగా ఉందామని 61 సంవత్సరం తర్వాత, అంటే ముసలైన ఏజ్ లో, నడవల రకంగా అయితే కష్టమైన ఏజ్ లో ఉంచుకోవడం కోసం పెట్టిన డబ్బులు ఏమిటి మేము అడుగుతున్నాం. ఈ గొంతు కోరికలు కావు, కానీ ప్రజలు ఒక అపోహ ఉంది. ఈ రోజు మేము పెట్టిన ఈ లంచవారు భోజన విరామ సుమల పెట్టిన దీక్ష కూడా దానికి సంబంధించింది. మేము గవర్నమెంట్ ని కొత్తగా ఏమీ అడగట్లేదు. మేము ఫిట్మెంట్ 51% అడిగాము. 51% ఇస్తారా? 42 ఇవ్వండి, 45 ఇవ్వండి, మేము కాదంటలేదు కదా. అసలు మీరు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకోండి. మాకు 5 సంవత్సరాలకి పిఆర్సీ 2 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. అసలు ఎప్పుడు తెప్పిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మేము కూడా లీడర్లుగా, జేఏసీ నాయకులుగా మాకు ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మాకు జిల్లాలో 33 జిల్లాల్లో జేఏసీ చైర్మన్లు, కన్వీనర్లు, 78 డిపార్ట్మెంట్లు, 206 సంఘాలు అందరూ ఒపీనియన్ తీసుకుని అటు గవర్నమెంట్ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో కూడా బదనాం కాకుండా జాగ్రత్తగా చేయాలి. మేము ఇప్పుడున్న పొజిషన్ తప్పనిసరి పరిస్థితిలో ఇవన్నీ కూడా మేము ఒక్కటన్నా మీరు చెప్పండి. ఏదన్నా కొద్దిగా కోరికలు ఉన్నాయా? అదనపు డిమాండ్ ఉందా? మేము జీతాలు పెంచమంటున్నామా? మాకేమన్నా అదనంగా క్రియేట్ చేయమంటున్నామా? మీరు ప్రకటించి సిపిఎస్ ఎంప్లాయీస్ ది కమిటీ వేయండి, స్టడీకి పంపించండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి, నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయండి సిపిఎస్. హెల్త్ కార్డ్స్ గతంలో మీరు చర్చలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చెప్పారు? అప్పటికంటే ఇప్పుడు ఏమైనా కొంత భిన్నవాదన ఏమైనా కనిపిస్తుందా ప్రభుత్వం నుంచి? నేను స్వయంగా నా పర్సనల్ గా అబ్జర్వ్ చేసిన దాంట్లో ప్రభుత్వం నుంచి కొంత సానుకూల ధోరణి. అంటే ప్రభుత్వం అంటే మేము కూడా ప్రభుత్వంలో భాగమే, కానీ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గం వీళ్ళంతా కొంత సానుకూలంగా ఉన్నప్పుడు కూడా కొంత ఈ బ్యూరోక్రాట్స్ దాంట్లో ఉద్యోగ సంఘాల పైన చిన్న చూపు ఉంది. గత 10 సంవత్సరాలు ఏదైనా చిన్న చూపు ఉంది, ఆ చిన్న చూపు ఉంది. అది పోవాలి. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి నాన్ ఫైనాన్షియల్ క్లియర్ చేయాలి. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన రికగ్నేషన్ కావచ్చు, ఓడీ కావచ్చు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కావచ్చు, చిన్న సమస్యలు, ఏకీకృత సర్వీస్, ఇక్కడ చిన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా పిలిచి 1 by 1 ఇది పెద్ద పని కాదు. మాకు పిఆర్సీ ఇప్పుడు ప్రకటించి క్లియర్ చేసి నెక్స్ట్ పిఆర్సీ ఇవ్వకుండా ఎలక్షన్ పోతే ప్రభుత్వానికి ఎంత దెబ్బ అయితే చెప్పాలి కదా. ఈ సీనియర్ నాయకులు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చాం కదా, కొన్ని డిమాండ్స్ అయితే నెరవేర్చాం కదా అని ప్రభుత్వం చెప్తుంది. మేడం, మేము డిమాండ్స్ ప్రభుత్వంతో మేము సాధించుకునే అంటే చిన్నవి వచ్చినాయి. ఫస్ట్ తారీఖు జీతం అనేది జనరల్ గా అందరికీ వచ్చేదే. గత ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం ఇస్తుంది. దానికి తల వంచి యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, రుణపడి ఉంటాం. అది కాదంటలే. కానీ మా పెండింగ్ బిల్స్ మీరు పనిచేశాక, మీరు జీటీవీ ఛానల్లో పనిచేసిన తర్వాత 4 నెలలు మీరు కట్టిన పిఎఫ్ గానీ, మీరు దాచుకున్న డబ్బులు గానీ మీరు ఈ సంస్థ వదిలిపెట్టి బయటికి పోయేటప్పుడు ఇవ్వకపోతే మీకు ఎట్లుంటుంది? అది 1 నెల, 2 నెలలు, 3 నెలలు. వాళ్ళు అప్పులు తెచ్చుకున్న వాళ్ళు ఏమవుతారు? గిరిగిరి ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు ఏమవుతారు? వీళ్ళకున్న 30-40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న క్రెడిబిలిటీ మొత్తం కూడా అందరూ కలిసిపోతుంది. ఉద్యోగస్తులను నమ్మే స్టేజ్ లో లేదు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా ముఖ్యమంత్రి వర్యులే, మా ప్రభుత్వమే. కానీ మా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తాం. మమ్మల్ని కూడా 2.5 సంవత్సరాలు కొంచెం మాకు జీతం వస్తుంది కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు మా కూడా
ప్రజలతో పాటుగా, రైతులతో పాటుగా, రైతు కూలీలతో పాటుగా, మహిళలతో పాటుగా, బడుగు బలైన వర్గాలతో పాటుగా మేము బిలో మిడిల్ క్లాస్ లో ఉన్నాం. మా యావరేజ్ బేసిక్ 50,000 మేము అందరూ 30% ట్యాక్స్ కడతాం. ఇవన్నీ చెప్పుకుంటే మాకు మేమే కడుపు కూడా కాలమే పడినట్టు ఉంటుంది. దీన్ని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా అధికారులు, సీనియర్ మోస్ట్ అధికారులు, మీ శాలరీస్ మీరు జెండు బాబు కూడా మెడికల్ బిల్లు పెడతారు. మా హెల్త్ కార్డ్స్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తా ఉన్నారు. సిఎస్ గారికి 10 సార్లు కలిసాం. ఎప్పుడు పోయినా నవ్వుతున్నారు. రేపు కమిటీ, ఎల్లుండి కమిటీ అన్నారు. మేము అదే మాట మా పార్లమెంట్ సభ్యులు చెప్తే మీరు పొల్యూడ్ అయ్యారని చెప్తున్నారు. మమ్మల్ని వాట్సాప్ గ్రూపులు తిట్టి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఇంటికి కూడా రాలేదు. రైట్, ఓకే ఓకే శ్రీనివాస్ తిట్టి. ఓకే దామోదర్ రెడ్డి గారు అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంకా ఏంటి, లైఫ్ సెట్, వాళ్ళకు ఉన్న బెనిఫిట్లు ఎవరికి ఉండవు అనేది బయట అంతా నడిచేటటువంటి టాక్. మీరు చూస్తుంటే, మీరు చెప్తున్నటువంటి సమస్యలు చెప్తుంటే, అలాగే పెండింగ్ బిల్లులు రాకపోవడం, మీ సొమ్ము, మీ జీతాల నుంచి కట్ అయినటువంటి సొమ్ము కూడా తిరిగి రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ప్రభుత్వ ఉద్యోగమా అమ్మో అనేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమంటారు? ఎస్ అండి, తప్పకుండా. గతంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబం సెట్ అయింది అనేది ఒక నాటి వాదన సార్. ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తులకు, ప్రైవేట్ ఉద్యోగం చేసే వ్యక్తులకు, ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తులకు ఎంతో శ్రమ కూర్చి ఎన్నో పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగంలోకి వస్తాం సార్. మరి అలాంటి ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మేము స్టిక్ ఆన్ అయి ఉంటాం. అంటే ఇందాక సార్ రౌండ్ లో బతుకుతాం సార్. అలాంటి మాకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ లో బతికి ఈ రోజు మేము దాచుకున్న సొమ్ము కావచ్చు, మేము జమ చేసుకున్న సొమ్ము కావచ్చు, రిటైర్ అయినాక మాకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఇది అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒక్కసారి మీరు గమనించండి సార్. హెల్త్ కార్డు వాళ్ళకు ఉంటది. హెల్త్ కార్డు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి ఈ రోజు ఉద్యోగులకు హెల్త్ కార్డు లేకపోవడం వల్ల మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈ రోజు ప్రభుత్వం తప్పిదమా అంటే కేబినెట్ అప్రూవల్ చేసినాక అధికారుల నిర్లక్ష్యమా, మరి అధికారుల అసహనమా, అట్లా గీయడంలో బాధ ఏందో మాకు అర్థం కాలే. ఇప్పటికే April 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పుకున్నాం మేము. కానీ April 1 అయిపోయింది, ఇప్పుడు May 1 దగ్గరకు వచ్చింది. ఇప్పటికీ హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ కాలే. కేబినెట్ అప్రూవల్ అయింది. స్వయంగా డిప్యూటీ సీఎం గారే వేదిక మీద మాట్లాడారు. మరి చీఫ్ సెక్రటరీ గారు ఆర్గనైజ్ మీటింగ్ అరేంజ్ చేశారు. 1.5 షేర్ ఇస్తామన్నారు. మేము ఓకే అన్నాం. అన్నిటికీ ఓకే అన్నాక కూడా ప్రభుత్వం హెల్త్ కార్డు చెప్పడం ఎంత మరి విషయము మీరు అర్థం చేసుకోవాలా. రెండో విషయము, మేము అడిగేది ఈ రోజు 4 డిమాండ్లను తెర మీద తీసుకొచ్చాం సార్. ఒకటి, పిఆర్సీ అనేది 1/7/2023 నాడు నుంచి మాకు రావాల్సిన పిఆర్సీ October 2, 2024 నాడు కమిషన్ ఇచ్చారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే మాకు 33 నెలల సమయం వృధా అయింది. కాబట్టి మేము పిఆర్సీ కూడా ఫిట్మెంట్ విషయంలో బార్గెనింగ్ చేసి కుదిరినట్టయితే 1% అటో ఇటో తగ్గడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి June 2 వరకు మేము అవకాశం ఇచ్చాం ప్రభుత్వంకు. రెండవది, బకాయిల గురించే మాట్లాడారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నాం. సిపిఎస్ రద్దును తీసుకున్నాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు తన మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చింది సార్. వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ రోజు అడుగుతా ఉన్నాం సిపిఎస్ రద్దు చేయమని చెప్పి. మరి అదే విధంగా ఇందాక మా సోదరులు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నియామకం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం అట్లాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ ఇచ్చింది సార్. ఇది 57 మెమో ద్వారా ఒక మెమో ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పింది సార్. హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చి ఈ రోజు వార్తాపత్రిక గమనించండి, ఫైనాన్స్ సెక్రటరీ గారిని కోర్టుకు హాజరుగమ్మని చెప్పింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ను కూడా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోవడం బాధాకరం. మరి మేము అనేది ఏంటంటే అదే విధంగా తీసుకోండి, ఈ రోజు మా జేఏసీలో 11 రాతపూర్వకమైనటువంటి హామీలు మధ్యలో డిప్యూటీ సిపిఎస్ రద్దు ఇందాక నేను అడిగినట్టే సిపిఎస్ రద్దు ఎన్నికల్లో ఇచ్చినటువంటి కీలక హామీ కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కలిశారు, అప్పుడు సిపిఎస్ రద్దుకు సంబంధించి ఏం చెప్పారు? 2 దఫాలుగా చర్చలు కూడా జరిపామంటున్నారు కదా, అప్పుడేం చెప్పారు సిపిఎస్ రద్దు గురించి? ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా సిపిఎస్ రద్దు విషయంలో? తప్పకుండా సార్, వీళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా చెయ్యాలని అడుగుతున్నాం. ఎందుకు చేయకూడదు సార్? ఈ రోజు పక్క రాష్ట్రాలు మనం గమనించండి సార్, చాలా రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసినాయి. దాంట్లో అదే విధంగా ఇక్కడ కూడా రద్దు చేయమని అడుగుతున్నాం. చాలా రాష్ట్రాలు రద్దు చేసినాయి సార్. కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో సిపిఎస్ అంటే
చట్టం చేసినా మా చట్టం జరగదు జరగదు అన్నది. కానీ ఈ రోజు PFRDA చట్టం చేసిన ఆ చట్టాన్ని విభజించి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. చట్టం మార్పు చేసింది సార్. మరి ఇక్కడ కూడా మేము అడిగేది ఏంటంటే మాకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ వద్దు, CPS వద్దు, OPS కావాలని అడుగుతా ఉన్నాం. తప్పేం లేదు కదా. చాలా రాష్ట్రాలు ఈరోజు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసినాయి. ఇక్కడ కూడా అదే అడుగుతున్నాం. మీరు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే పెట్టారో దాన్నే మరి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉన్నాం సార్. తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారు మాట ఇచ్చే అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. రైట్. వెంకటరెడ్డి గారు, పెన్షనర్స్ సమస్యల విషయంలో ఇందాక మీరు కొన్ని అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి, చాలా మంది పెన్షనర్స్ అయితే వారి జీవిత చర్మాంక కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కదా. ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పెన్షనర్ల పరిస్థితి చాలా అగమ్య గోచర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? కరెక్ట్ సార్, మీరు చెప్పేటివి వాస్తవాలు ఉన్నాయి. పెన్షనర్ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక రిటైర్డ్ అయినటువంటి పెన్షనరు చాలా ఇబ్బందుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాడు. వాళ్ళ ప్రభుత్వము వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి మాకు రావాల్సినటువంటి డిమాండ్స్, మేము పెట్టినటువంటి ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్స్ అన్ని కూడా వెంటనే పరిష్కరించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. వాస్తవంగా ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ ఖచ్చితంగా ప్రభుత్వం PRC తో పాటు రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఈ రోజు 700 కోట్లు అని అంటున్నారు సార్. 700 కోట్లు అన్ని ఉంటున్నాయి దాంట్లో. నేను ఒకటే అంటున్నా, 700 కోట్లతో సంబంధం లేకుండా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు అంటే ఇన్ని కోట్లు అనేది ఫైనాన్స్ వాళ్ళు నిర్ణయం తీసుకొని సపరేట్ గా వేసినట్లయితే వాళ్ళకి అందడానికి అవకాశం ఉంటుంది. 2 దఫాల 3 దఫాల లేదు ఒకే ఏక మొత్తంలో ఇచ్చినా ఆ కుటుంబాలు బాగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది సార్. ఇంకోటి హెల్త్ కార్డ్స్, దీనికి ఒక లింక్ ఉన్నది సార్. హెల్త్ కార్డ్స్ అనేది ఆరోగ్యం ఎప్పుడు ఇబ్బందులో ఉంటుందంటే 61, 62 రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ కే ఎక్కువ ఈ హెల్త్ కార్డ్స్ అనేది చాలా అనివార్యం సార్. ఈరోజు ఎక్కడ హాస్పిటల్కి పోయినా ఏడిపోయినా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే లక్ష రూపాయలు ఈరోజు ఆ యొక్క పెన్షనర్ పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నాడు ఈ రాష్ట్రంలో. కనుక వెంటనే ప్రభుత్వం ఈ హెల్త్ కార్డ్స్ అనేది అనివార్యం. వెంటనే జీవో విడుదల చేసి ఇంప్లిమెంట్ చేసినట్లయితే పెన్షనర్స్ కొంత ఉరటగలిగినట్టు ఉంటుంది, వాళ్ళకు లాభం జరిగినటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పెన్షనర్స్ కు ప్రధానంగా ఫస్ట్ PRC, దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాస్తవం చెప్పాలంటే, దాంతో పాటు హెల్త్ కార్డ్స్, ఇవి మా 3 ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ కు అవసరం. మళ్ళీ వెంటనే ప్రభుత్వం ఆల్రెడీ జేఏసీ పక్షాన మనం పోరాట కార్యక్రమాలు తీసుకున్నాం కనుక నేను అనుకుంటా అంటే ఈ ఇయర్ లో కంప్లీట్ నేను నెక్స్ట్ ఓకే. వెంకటరెడ్డి గారు, మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. వెంకటరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, కట్ అవుతుంది. రైట్. రవీందర్ రెడ్డి గారు, అంతిమంగా పెన్ డౌన్ చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది, పెన్ డౌన్ చేయాల్సిందే అని చాలా మంది కింది స్థాయి ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గొద్దు, చర్చలకు వెళ్దాము, అలాగే పెన్ డౌన్ కూడా చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు పెన్ డౌన్ విషయంలో రవీందర్ రెడ్డి గారు? ఓకే, రమేష్ గారు మీరు ఉన్నారా? ఉన్నానండి. రమేష్ గారు, మీరేం చెప్తారు పెన్ డౌన్ విషయంలో? పెన్ డౌన్ అనేది అంతిమం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రధానమైనటువంటి డిమాండ్లను కనుక ఆమోదించకపోతే, లేకుంటే అమల్లోకి తీసుకొని రాకపోతే, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారానికి అనుగుణమైనటువంటి వాటిపైన స్పందించకపోతే అంతిమంగా రాష్ట్ర జేఏసీ కూర్చుంటుంది. మళ్ళీ ఇప్పుడు 5వ తారీఖు నాడు, మే 5 నాడు మాకు 2వ దఫా కార్యక్రమం ఉంది. ఆ లోపలనే సమస్యలు పరిష్కారం అయితే అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. ఒకవేళ ఆ రోజు కాకపోతే తిరిగి మళ్ళీ మా రాష్ట్ర జేఏసీ కూర్చుంటుంది. పెన్ డౌన్ కన్నా ముందు దశలవారీ పోరాటం ఉంటుంది. దశలవారీ పోరాటంలో అంతిమ పోరాటం వరకు కూడా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఆలోచించుకొని తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ముందుకు పోతాం. మేము ఒకటే చెప్పాం,
ఈ రోజు 64 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచిన సందర్భంలో ఇవాళ ప్రభుత్వానికి జ్ఞాపకం రావాలి. మేము సాదా సీదాగా 2003కు సంబంధించి నోటిఫికేషన్ ప్రకారంగా పాత పెన్షన్ సంబంధించి ఇవాళ ఆ ఉద్యోగులు కూడా, ఆ ఉపాధ్యాయులు కూడా, ఆనాడు రిక్రూట్ అయినటువంటి ఇతర డిపార్ట్మెంట్లు కూడా ఈ ప్రభుత్వం పైన ధర్నా చేయలేదు, గౌరవంగా వ్యవహరించారు. ఇవాళ మహా నివేదన అనేటువంటిది ఒక సభ పెట్టుకున్నారు. అంటే మేము ఒక నివేదిక ఇస్తున్నాం, మీకు ఒక రిప్రజెంటేషన్ చేస్తున్నాం, వీటి లోపల ఒక ధర్నా కాకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రిక్వెస్ట్ చేసింది. కానీ ఇవాళ తీరా హైకోర్టు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడాను న్యాయబద్ధంగా ఇవ్వాల్సిందే కనుక మీరు ఎట్టి పరిస్థితుల లోపల వాళ్ళకి ఇస్తారా లేకుండా కోర్టుకు హాజరవుతారా అనే రీతి లోపల ఇవాళ కోర్టు స్పందించింది. కనుక మిగతా ఇవాళ పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల డబ్బులు న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఈ రోజు పెన్షనర్స్ అంతా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మీరు వస్తారా కోర్టుకు వచ్చి హాజరవుతారా అని ఇచ్చింది. కనుక ఇవాళ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడాను న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి, ఏవి కూడా గొంతమ్మ కోరికలు కావు. రెండోది ఎక్కిన ఇవాళ అందరినీ కాదని రమేష్ గారు అంతిమంగా అలా కాదు. రమేష్ గారు ఒక ఫైనల్ స్టెప్ అంటున్నారు మీరు, పెన్ డౌన్ అనేది. పెన్ డౌన్ దాకా వెళ్లకుండానే ప్రభుత్వం పరిష్కరించాలని మేము అందరం కూడా కోరుకునేటువంటి పరిస్థితి. ఇఫ్ ఇన్ కేస్ పెన్ డౌన్ కనుక ఖాయం అయితే, పెన్ డౌన్ దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటే, అంతిమంగా ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి నేపథ్యంలో పబ్లిక్ ని ఏ రకంగా కన్విన్స్ చేయబోతున్నారు? పబ్లిక్ సంపూర్ణ మద్దతు ఉంటుందండి. ఎందుకోసం చెప్తారంటే ఈ రోజు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఉద్యోగుల పక్షాన ఉంటారనుకుంటారా ప్రజలు? పెన్షన్ల డిమాండ్ పైన ప్రభుత్వం అందరూ ఉంచామో, పెన్షనల్ డిమాండ్ మీద ఇవాళ హైకోర్టు స్పందించి వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమైంది, మీరు ఇస్తారా కోర్టుకు వచ్చి హాజరవుతారా అన్నది. ఇవాళ పాత పెన్షన్ సంబంధించి 1/9/2004 ముందు నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళని మేము డిమాండ్ చేశాము. మేము ప్రభుత్వం ముందర ప్రధాన డిమాండ్ గా పెట్టాము. ఈ రోజు ఇవాళ మేము 10 రోజులైంది మేము కొత్తగా ఇవాళ ఉద్యమ కార్యక్రమం ఇచ్చి ఈ రోజు మొదటి దఫా కార్యక్రమం చేస్తే ఇవాళ నిన్ననే మాకు ఒక తీర్పు వచ్చేసింది. మీరు వాళ్ళది న్యాయమైనటువంటి డిమాండ్ కోర్టు ఉద్యోగులకు సంబంధించి చాలా క్లారిటీగా 1/9/2004 కన్నా ముందున్నటువంటి ఆ ఎంప్లాయీస్ నోటిఫికేషన్ ప్రకారంగా మీరు ఇస్తారా, జూన్ 10 నాడు మీరు కోర్టుకు హాజరవుతారా అని చెప్పేసి ఇచ్చింది. అంటే మా డిమాండ్స్ అనేటువంటిది హైకోర్టు ఇచ్చిన జరివిలా ఇవాళ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఇవి జేఏసీ డిమాండ్ అనేది గొంతమ్మ కోరికలు కావు, ఇవి న్యాయబద్ధమైనటువంటి కోరికలు అనేటువంటి రీతి లోపల ఇవాళ హైకోర్టు తీర్పులే ఈ ప్రభుత్వానికి ఇవాళ దిగవచ్చే రకంగా ఉండబోతున్నాయి. కనుక భవిష్యత్తులో అంతిమంగా ఎవరు కానీ ఇవాళ ఎండలో నిలబడాలని, ఇవాళ ధర్నాశి నిరాహార దీక్షలు చేయాలని, పెన్ డౌన్ చేయాలని, సమ్మె చేయాలని ఏ ఉద్యోగి, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ ఎవరు కూడా అనుకోరు. కానీ అంతిమంగా అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా ఆ ఉద్యమ కార్యక్రమం ఉంటుంది. దానికన్నా ముందుగా మేము తెలంగాణ ఉద్యమంలో ఇవాళ టీఎన్జిఓస్, పీజీఓస్, ఇవాళ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక పెన్షనర్లు ఆ రోజు ఇవాళ మొత్తం ఆ రోజు తెలంగాణ జిల్లా అంతా తిరిగి ఒక ఉద్యమాన్ని తీసుకురావడంలో ఇవాళ టీఎన్జిఓస్ కానీ ఇవాళ ఉపాధ్యాయుల పాత్ర కానీ గొప్పగా ఉంది. రేపటి ఉద్యమ కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం కనుక ఈ మా డిమాండ్లను 2వ దశ ప్రోగ్రామ్ లో కూడా ఇవాళ ఒప్పుకోకపోతే, ఏ మాత్రం కూడా చర్చల్లోకి పిలిచి సానుకూలమైన అంశాలపైన స్పందించకపోతే మేము ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీగా ప్రజా ఉద్యమంగా అంటే ప్రజల యొక్క మద్దతు తీసుకొని ప్రజలతో మమేకమయ్యే ఇవాళ మా ఉద్యమాన్ని తీసుకుపోతాం. కానీ ఏకపక్షంగా మేము ప్రజలకు వ్యతిరేకంగా మా ఉద్యమాలు ఉండవు. తప్పకుండా ఈ రోజు ఈ రెండు ఏవైతే హైకోర్టు ఇచ్చిందో ఇవాళ మాకు ఒక విశ్వాసం ఏర్పడ్డది ప్రజల లోపల. వీళ్ళది గొంతమ్మ కోరికలు కావు, వీళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికల రీతి లోపల ఇవాళ ప్రజల లోపల మాకు విశ్వాసం పెరిగింది. ఖచ్చితంగా ప్రజలను రైట్. జగదీష్ గారు, ఇప్పుడు ఈ సమస్యకు వెంటనే పరిష్కారం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మొదటి నుంచి ధర్నాల వైపు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం కూడా మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది. మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉందా? ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉద్యోగులు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం? జగదీష్ గారు కంటిన్యూ ప్లీజ్. జగదీష్ గారు ప్లీజ్. జగదీష్ గారు ఉన్నారా? రైట్. శ్రీనివాస్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? జగదీష్ గారు మేడం వినొస్తుందా? చెప్పండి. ఇప్పుడు మనం ప్రభుత్వాల మద్దతు ఉంటుందా లేదా అంటే, ఆ రోజు ఇదే ఉద్యోగులుగా మన తెలంగాణ ఉద్యమాన్ని చేసి సకల జన ప్రజల పరం కొట్టాడినాం. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అందరు ప్రజలకు వచ్చిన ఉద్యోగులం.
ఎంతో కష్టపడి పనిచేస్తే గానీ ఉద్యోగం రాలేదు. మాకు జీతపత్యాలు మ్యాండేట్. ఇప్పుడు ప్రజలు చాలా మంది అడుగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం అంటే కాస్త జీతాలు కూడా వీళ్ళకి వస్తలేవు, టైంకి వస్తలేవు అని చాలా మంది మమ్మల్ని మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. వాస్తవానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒకరిని కొత్తగా వచ్చినాం, కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొంచెం ఊపిరి తీసుకొని అని చెప్తే ఆ ఊపిరి తీసుకోవడానికి 2.5 సంవత్సరాలు దాటిపోయింది దాదాపు. మరి ఇంకా ఎన్ని రోజులు ఓపిక పడతాం? ప్రజలకు కూడా పోతాం, మేము ప్రజలకు చెప్తుంటాం. దయచేసి పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి మిగిలిన గెస్ట్ అంతా కూడా మ్యూట్ లో పెట్టుకోండి. ఎక్కువ చేస్తున్నా, ఎందుకంటే మీ వాయిస్ అనేది పబ్లిక్ వినిపించడం ఇంపార్టెంట్. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మిగిలిన గెస్ట్లు అర్థం చేసుకోవాలి. యా జగదీష్ గారు కంటిన్యూ ప్లీజ్. వాస్తవానికి మేము ప్రజల్లో ఒక భాగమే, మా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము అందరం ప్రజలకి వచ్చిన వాళ్ళము. ఆ రోజు ప్రజల ఆకాంక్షల కొరకే తెలంగాణ ఉద్యమాన్ని కూడా నడిపిన వ్యక్తులము. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం తెలంగాణ ఉద్యమం సాధించి అలా ప్రజలకు తెలంగాణ వచ్చిన తర్వాత, వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు ఇలా జీతాల కొరకు పిఆర్ఎస్ కొరకు ఇలా ఎదురు చూసే పరిస్థితి ఇలా రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేము ఏదైనా ప్రజల కోసం ఉద్యోగుల కోసం ఇన్ని రోజులు మనం ప్రజలను ఇబ్బందికరంగా చేయకూడదనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆగినాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా ఎన్నోసార్లు చెప్పినప్పుడు మేము వెసులుబాటు అయినాక ఇస్తామని చెప్పారు. మరి ఇంకెన్ని రోజులకు వెసులుబాటు అవుతుంది? ఇంకా 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వం అయిపోతుంది. ఇంకా 4 రోజులు అయితే 3 సంవత్సరాలు అయితే ఇంకొక సంవత్సరం అయితే ఆల్రెడీ మళ్ళీ ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, గొంతమ్మ కోరికలు కాదు, మాకు ఇచ్చే పైసలు న్యాయంగా వచ్చే పైసలు. రిటైర్ ఉద్యోగులు నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది. మా వెంకటరెడ్డి చెప్తున్నట్టు నిజంగా రోజు మాకు 100 ఫోన్ కాల్స్. ఇంతకుముందు మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని బయటకు వస్తే, అన్న మాకు డబ్బులన్నీ తీరి ఈ హాస్పిటల్ మీరు వశపడతలే, లేకపోతే ఒక విషం పార్టీ చేస్తే ఆ విషం దాగి చచ్చిపోతామన్నా అనే స్థితికి తీసుకొచ్చింది. ఈ స్థితికి తీసుకురావడానికి కారణం ఎవరు? మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమ పోరాడిన ఉద్యమ నాయకులు గతంలో అయితే రిటైర్డ్ అయిన రోజే అన్ని బెనిఫిట్స్ ఇచ్చి మనం మర్యాదగా ఇంటికి పంపేది, కార్ల ఇంటికి దించి పంపేది. కానీ అలా అటువంటి స్థితి లేదు. మరి ఎన్ని రోజులు కొట్టాం? కోర్టు కూడా చూసినాం. కోర్టు కొడితే మీరు మ్యాండేటరీ కదా, నువ్వు ఇవ్వాలి కదా, మీరు రిటైర్ అయినాక వాళ్ళ పైసా వాళ్ళకి ఇవ్వడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందని చెప్పి కోర్టు కూడా ఇవ్వాలి, వాళ్ళ మొట్టికాయ వేయడం జరిగింది. ఇంకా ఎన్ని రోజులు మీ అందరు కోర్టుకు అంటే మా ఆర్థిక పరిస్థితి అందరికీ అలాగ ఉండదు. ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మరి గొంతక కొరకు కాదు, ప్రజలకు కూడా విన్నవించుకుంటాం. మేము ప్రజలలో పోతాం. మా పరిస్థితి చాలా మంది ఇలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ప్రజలలోనే మా ఉద్యోగులు ఉన్నారు. ప్రజలకు సేవ చేసేదే మా ఉద్యోగులు. ఇలా పంచాయతీ సెక్రటరీ ప్రజలలోనే ఉంటారు. మరి చిన్న బడుగు బడిగిన వర్గాలకు సేవ చేసే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. మా అధికారులు, మా టీచర్లు, విద్యావంతులు చేసే టీచర్లు ఇలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటారు. కాబట్టి మరి వాళ్ళందరూ ఇలా మన రిటైర్డ్ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగంగా ఉండి మా సమస్యను రోజు చెప్తున్నారు. మేము చూస్తున్నాం. మాకు ఎంత ప్రెషర్ అంటే నిజంగా చెప్పాలంటే ఆ ప్రెషర్ ను తట్టుకోవాలే పరిస్థితిలో మేము లేము. వాస్తవానికి ఎన్నిసార్లు ప్రభుత్వాలు చేసినా, ఎన్ని మెట్లు ఎక్కినా, ఎన్నిసార్లు కూర్చుండి మంత్రులకు చెప్పినా, ఎన్నోసార్లు ఎమ్మెల్యే కూడా కలిసినప్పుడు ఎమ్మెల్యేలు కలిసి మా సమస్యలు చెప్పినా ఎక్కడ గుంగల వేసినట్టు అక్కడే ఉన్నది. మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే సలహాదారుని మాట్లాడమంటారు, అక్కడ మాట్లాడమంటారు, ఇక్కడ మాట్లాడమంటారు. కనీసం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళ అవగాహన లేదు. కొందరు మంత్రులు అయితే మరి కనీసం దాన్ని తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి. అన్ని ముఖ్యమంత్రి చేయలేరు కదా. ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఆల్రెడీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. మేము ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజు చెప్పినాం, ఇలా రేపు ఒక డేట్ చెప్పండి సార్, మేము మీటింగ్ పెడుతున్నాం. మేము మీటింగ్ పెట్టినప్పుడు డేటా చేయాలి, మా ఉద్యోగులు కొంచెం శాంతి ఇస్తారు అంటే చెప్తా డేట్ అని చెప్పారు. సో మీరు కూడా నలిగిపోతున్నారు, ఇటు ఉద్యోగుల్ని కూడా నలిగిపోవడం కాదు. మీకు సోషల్ మీడియా వాట్సాప్ చూస్తుంటే నిజంగా మమ్మల్ని ఎన్ని రకాలుగా ఆడుకుంటున్నారు అంటే అన్ని రకాలుగా ఆడుకుంటారు. మీకు నిజంగా ధన్యవాదాలు, జీ తెలుగు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరన్నా కనీసం మనం మాట్లాడి మా సమస్యలు ఇలా ప్రజలకు ఉద్యోగులకు చేరేస్తున్నారు, ప్రభుత్వానికి చేరేస్తున్నారు. మా ప్రభుత్వానికి కూడా కోరుతున్నారు, గొంతమ్మ కోరికలు కాదు, మేము కూడా ప్రజల్లో భాగమే. ఇది భారం అనుకోవద్దు. మాకు కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఎంతైతే 7,000 కోట్లు ఇచ్చారో ఇలా అందరు ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇచ్చారో కనీసం ఫస్ట్ రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే వాళ్ళ ఇబ్బందిని అయితే కొంచెమే కలిగిస్తాం. ఎంతమంది చంపేస్తాం? ఇలా 82 మంది దాదాపు చనిపోయారు. వాళ్ళు మానసిక వేదన కూడా చనిపోతుంటారు. సొసైటీ చేసుకోవాల్సిన అవసరం మానసిక వేదన కూడా ఉంటుంది. మరి అటువంటి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మనకు పాపం జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంది అలా పెద్ద మనుషులు ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు రిటైర్మెంట్ సొమ్ముతో దర్జాగా బతకాల్సిన వాళ్ళు అప్పుల పాలైపోయి ఉన్న అవసరాలు తీసుకోలేక ఇబ్బందులు పడి మానసిక వేదన అనుభవిస్తున్న పరిస్థితి.
యాక్చువల్ గా మా రిటైర్డ్ ఉద్యోగులు ఎవ్వరు దర్జాగా ఉండడు. వాస్తవానికి ఇంతకుముందు మాకు చెప్పినట్టు రిటైర్మెంట్ ముంగట్నే ఏమైనా డబ్బులు వస్తే అది బంగారం కొనుక్కొని బిడ్డ పెళ్లి చేయాలనుకుంటాము, లేకపోతే ఆ రోగాలను వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటాం, లేకపోతే మంచి ఇల్లు కట్టుకొని మంచిగా మర్యాదగా బతకాలనుకుంటాం, లేకపోతే బిడ్డ కట్టినానికో దానికో దాచుకుంటాం. కానీ ఎవ్వరు లగ్జరీ జీవితం అనుభవించే ఉద్యోగులు కాదు. కనీసం అవసరాలు ఇస్తే మానసిక ప్రశాంతత అయినా దొరుకుతుంది కదా, అది కూడా కనీసం మా డబ్బులు మాకు వస్తే కనీసం మానసికంగానన్నా మంచిగా ఉండి 4 రోజులు బతికి తెస్తామని చెప్పి చాలా మంది ఉద్యోగులు అంటారు. మేము ఎంతో కష్టపడతాం. జీవితంలో ఉద్యోగి 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే 61 దాకా ఎప్పుడు సుఖంగా ఉన్న పరిస్థితి ఉండదు. ఆ సుఖం కనీసం రిటైర్ అయినాక తర్వాత ఆ డబ్బులు వచ్చి హ్యాపీగా ఉందామంటే రోడ్ల పొంటి తిరుగుకుంటూ వాళ్ళ ఇబ్బందిగా చూడండి. మీరు ఒకసారి ఆ రిటైర్డ్ ఉద్యోగ పరిస్థితి ఉంది. రోడ్ల పొంటి మమ్మల్ని తిట్టుకుంటూ వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ ఎన్ని రోజులు చూస్తుంటాం. ఇలా మా ఉద్యోగులు కూడా వాస్తవానికి గట్టిగా చెప్పే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. ఆ ఉద్యోగులు చెప్తున్నారు, మేము మమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మేము అందరం ఇలా ఉద్యోగుల పక్షాన ఉంటామని ఇక్కడ ఉన్న మా ఉద్యోగ సంఘ నాయకులు, మా జాక్ నాయకులు అందరూ ఏకతాటి మీద వచ్చారు. మేము కూడా ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మేము ఉద్యోగులు మా పెన్షన్లో వాళ్ళ ఆకాంక్ష కొరకే కొట్లాడతాం. మీరు మా నాయకులను కంట్రోల్ చేస్తే ఉద్యోగులు కంట్రోల్ గా ఉండరు, మీకు ఇబ్బందికరమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళకు కూడా అదే జరిగింది. అదే మనం గమనించుకొని మనం ఉద్యోగులకు న్యాయమైన వచ్చే పెండింగ్ బకాయిలైనా సిపిఎస్ నైనా అలాగే మన పిఆర్సీ కూడా రిపోర్ట్ చేయించుకోవడానికి ప్రభుత్వానికి కోరుతున్నాం. దామోదర్ రెడ్డి గారు, పక్క రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు మనకంటే కొంత ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వాట్ అబౌట్ తెలంగాణ? ఎందుకు తెలంగాణలో ఆలస్యం అవుతుంది? నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టు ఆర్థిక పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉండడం వల్ల, లేదంటే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేక ఏం జరుగుతుంది? లేదండి, మనం బాగా ఆలోచన చేయాలా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తే, మేము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో 2 దఫాలలో మొత్తం విడుదల చేసింది. ఇక్కడ విడుదల చేయడానికి ఇబ్బంది పడతా ఉంది. ఇక్కడ ఆల్రెడీ పిఆర్సీ కమిషన్ వేసి 30 నెలలు అవుతా ఉంది. ఒకవేళ నిజంగానే ఆర్థిక పరిస్థితి ఈ పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేస్తే వీళ్ళు పిఆర్సీని ఎక్కడ అడుగుతారని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అధికారులు అట్లాంటి సహకారం అందిస్తా ఉన్నట్టున్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఏది ఆగదు, ఎన్ని రోజులు ఆపినా ఆగదు. కాకపోతే ఈరోజు చూడండి, నాకు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు వెళ్ళినాము. అక్కడ మండల కేంద్రాలు కానీ, డివిజన్ కేంద్రాలు కానీ, జిల్లా కేంద్రాలలో మరి వరదలుగా వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు, మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఎంఆర్ఓ కార్యాలయాలు నిండిపోయినాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం నిండిపోయినాయి. జస్ట్ లంచ్ అవర్స్ లో డెమాన్స్ట్రేషన్ మాత్రమే పిలుపునివ్వడం జరిగింది. నిజంగానే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తే ఎవరి చేతిలో ఏముండదు. సరే, తీవ్ర రూపం దాల్చకన్నా ముందు మనము ప్రభుత్వం కూడా మేము ఆలోచన చేసేది ఒకటే, ఈ 4 డిమాండ్లు ప్రధాన డిమాండ్లు సార్. ఈ 4 డిమాండ్లను మాత్రం తప్పకుండా పరిశీలించాలి. వెంటనే ఆల్రెడీ చర్చలు జరిగినాయి. దీంట్లో ఇప్పటికే 3 సార్లు చర్చలు చేశారు. చర్చలేం లేదు. అధికారులకు ఇప్పుడు హెల్త్ స్కీమ్ అనేది అధికారుల పైన పెట్టింది. సిపిఎస్ అనేది కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవాలా, ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడాలా, పిఆర్సీని ప్రకటన చేయాలా. పెండింగ్ బిల్స్ పైన ఏముంది సార్? ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తామని వాళ్ళు కూర్చొని రిలీజ్ చేయొచ్చు. మూడోది సిపిఎస్ రద్దు, దాని మీద కమిటీ చేయలేదు. మరి 2003 డిఎస్సి కన్నా ముందున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే ఆల్రెడీ హైకోర్టు జడ్జిమెంటే ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏముంది సార్? ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుకుంటే ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టాలా, డిప్యూటీ సీఎం గారు చొరవ చూపెట్టాలా, వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా మాకు శ్రద్ధ వహించాలా. 100% వీళ్ళు అనుకుంటే అయిపోయే పనులే. దీంట్లో ఎందుకు సార్, మేము అడిగే 53 డిమాండ్లలో నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆల్రెడీ 20-25 ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ మేము ఒకటి చెప్తా ఉన్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి సర్వీస్ రూల్స్ పైన గౌరవ విద్యాశాఖ కార్యదర్శితో ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పినాం. సంవత్సరం అవుతుంది సార్, ఇప్పటికే సమావేశం జరగలేదు. దీని వల్ల వచ్చే నష్టం ఏముంది అని అడుగుతా ఉన్నాం మేము. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అట్లాంటి పెట్టినట్టయితే తొందర కొన్ని ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. అందుకే మేము ఇవన్నీ పక్కన పెట్టి ఈ 4 ప్రత్యేక డిమాండ్లనే ప్రభుత్వం దగ్గర పెట్టినాం. ఇవి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మేము అందుకే
జూన్ 2 వరకు గడువునిస్తా ఉన్నాం. ఈ జూన్ 2 లోపల తప్పకుండా ఆ లోపలనే కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవాలా, పిఆర్స్ ఇంప్లిమెంట్ చేయాలా, ఎట్ ద సేమ్ టైం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలా, ఎట్ ద సేమ్ టైం సిపిఎస్ రద్దు చేయాలా, అండ్ హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయాలి. హెల్త్ కార్డు కూడా మే 1వ తారీఖే గడువు పెడతా ఉన్నాం సార్. ఈ 4 సమస్యలను ప్రభుత్వం ఫోకస్ చేయాలి, తప్పకుండా మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఓకే, వెంకటరెడ్డి గారు పెన్షనర్ల సమస్యకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర సమస్యల విషయంలో కావచ్చు, నిధుల విడుదల విషయంలో కావచ్చు, గతంలో ఏమైనా ముఖ్యమంత్రి గారిని కానీ లేదంటే మంత్రులను కానీ సంబంధిత మంత్రులను కానీ కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? అప్పుడు వారి నుంచి ఏమైనా హామీ వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? వెంకటరెడ్డి సార్, నేను ఈ మధ్యనే బాధ్యత తీసుకోవడం జరిగింది సార్. ఓకే సార్, వినపడుతుందా సార్? కంటిన్యూ క్లియర్ గా వినపడుతుందా సార్? అయితే ఇప్పుడు మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీకు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మీరు అన్ని క్లియర్ అవుతున్నాయి, అక్కడ అధిగమిస్తున్నారని చెప్పారు కదా సార్. దాంట్లో నేను ఒక్కటి అప్పీల్ చేస్తున్నా మీ దగ్గర. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కొంత ఆడుతేరినటువంటి వ్యక్తి వారు. అంటే ఆ ఐఏఎస్ లో ఇక్కడ తెలంగాణలో అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్లు కొంత గవర్నమెంట్ తప్పుదో పట్టిస్తున్నారు సార్. అంటే ఇక్కడ అవగాహన రాహితమై ఏంటో గానీ అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారి కొంత అవగాహనతోనే డైరెక్ట్ నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్న నాకున్న అనుభవం ప్రకారం ఇక్కడ ఈ ఐఏఎస్ అధికారుల పైన ఆధారపడి ఉన్నాడా అని ఒక డౌట్ వ్యక్తం అవుతున్నది సార్. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ఏముంది సార్, పెండింగ్ బిల్స్ అనేది ప్రభుత్వం అనుకుంటే పెద్ద లెక్క కాదు సార్. 2 దఫాల క్లియర్ చేయాలనుకుంటే అది అనుకోని ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, అదే రకంగా చీఫ్ సెక్రటరీ గారు వారు అనుకోని సార్ ఇది ఒకటి కంప్లీట్ చేసేద్దాం, వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేశారు కనుక వారికి వెంటనే అది వాళ్ళకి క్లియర్ చేస్తే అయిపోతుంది సార్ అని ఒక సూచన సలహాలు ఇచ్చినట్లయితే అది అధిగమించడానికి అవకాశం ఉంటుంది సార్. అక్కడ వీళ్ళే ఎక్కడుంది డబ్బు, మేము ఏ రకంగా ఇవ్వగలుగుతాం, అది ఇవ్వలేము, ఏమైతుంది, ఇవ్వకుంటే ఏమైతుంది అనే స్థాయిలో కింద ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేసినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపరించిందని నేను అనుకుంటున్నాను సార్. వాస్తవం చెప్పాలంటే ఒక నిర్ణయం తీసుకుంటే దీంట్లో వాస్తవంగా ముఖ్యమంత్రి గారు చొరవ చూపవలసినటువంటి అవసరం ఉంది సార్. వాస్తవంగా గమనిస్తున్నాను నేను. ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటే పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే ఏదన్నా అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పొలిటికల్ డెసిషన్ తీసుకునేదాకా ముఖ్యమంత్రి గారి దాకా మీ విజ్ఞాపనలు, మీ సమస్యలు ఇవన్నీ వెళ్తున్నాయని అనుకుంటున్నారా? వెళ్ళినా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అంటే మళ్ళీ అధికారులు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ చేరవేస్తలేరని నాకు ఒక డౌట్ వ్యక్తం అవుతుంది. మీతో నేను ఏకీభవిస్తున్నాను సార్. అంటే ఈ పరిస్థితి ఇక్కడ ఉంది, దీన్ని అధిగమించాలనేది అధికారులే ఇక్కడ మభ్య పెడుతున్నారని నేను అనుకుంటున్నాను సార్. ఎగ్జాంపుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు సార్. గతంలో నేను గమనించాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు సార్. గతంలో మాకు అదేది ఫిట్మెంట్ ఇచ్చే సందర్భంలో రోషయ్య గారు కాదన్నారు సార్. కాదంటే రోషయ్య గారి కన్విన్స్ చేసి లేదు మనం ఇంత ఇయ్యాలి అన్నగారంటే వారి ఏకీభవించి మాకు ఆ ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ గతంలో. ఇక్కడ మినిస్టర్ గారు ఏ రూట్ ఆలోచన చేస్తూ లేదు కనుక ఇక్కడ రకరకాలైన ఆలోచనలు ఉన్నప్పుడు అది మనం అధిగమించడం చాలా కష్టం అనేది నేను గమనించినటువంటి విషయం తెలియజేస్తున్నా సార్. ఏది ఏమైనా జేఏసీకి ఒక చరిత్ర ఉంది సార్. జేఏసీ ద్వారా ఎన్నో సమస్యలు సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ గాని ఉమ్మడి స్టేట్ల గాని జేఏసీకి ఒక చరిత్ర ఉంది. జేఏసీ నాయకులంతా కూడా ఈరోజు 206 సంఘాలు ఏకమయ్యి ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో ప్రభుత్వం గమనించవలసినటువంటి అవసరం ఉంది. 4 ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. జూన్ 2 నాటికి డెడ్ లైన్ పెట్టాం కనుక వెంటనే దాన్ని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, అదే చీఫ్ సెక్రటరీ గారు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ వెంటనే దీన్ని ఒక ఏమైందంటే ఇంపార్టెంట్ గా తీసుకొని వాళ్ళంతా కూడా గవర్నమెంట్
గవర్నమెంట్ లో పరిపాలించేటువంటి పెద్దలంతా కూడా ఆలోచన చేసి ఈ ఎన్జిఓస్ ను మనం ఏదో రకంగా టీచర్స్, ఎంప్లాయీస్, పెన్షనర్స్ కు ఓకే వెంకటరెడ్డి గారు, 4 ప్రధానమైన డిమాండ్లు సార్ పరిష్కరించాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మానవ రాష్ట్రము, ఉద్యోగస్తులు కూడా అంతా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని రవీందర్ రెడ్డి గారు ఉన్నారా? రైట్. రమేష్ గారు నమస్కారం, చెప్పండి. రమేష్ గారు, రాష్ట్రంలో ఎవరు ఏ సంఘానికి సంబంధించి సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా ప్రభుత్వం నుంచి కొంత, ముఖ్యంగా అధికార పార్టీ నుంచి కావచ్చు, విపక్షాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, విపక్షాల ఇన్ఫ్లుయెన్స్ తో కొంత లోన్ అవుతున్నారు, దయచేసి విపక్షాల మాయ నుంచి బయటపడండి అనేటటువంటి కామెంట్లు తరచుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రేపు పొద్దున్న మీ నిరసనల మీద కూడా ఇదే కామెంట్ రావచ్చు. దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడు జరిగినటువంటి ఉద్యమ నేపథ్యంలో ఈ రోజు మేము తీసుకున్నటువంటి ఉద్యమ కార్యక్రమం ఈ గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ఆ విధానాన్ని చూసిన సందర్భంలో ఎక్కడ కూడా కింద ప్రజలకు కానీ లేక పార్టీలకు కానీ ఎక్కడ కూడా అనుమానం రాదు. ఎందుకంటే ఉద్యమ కార్యక్రమాలు ఇచ్చాము, చర్చలకు వెళ్ళాము, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని నమ్మాము, వాయిదా వేసుకున్నాము, పోయినాము. ఈ రోజు ఉద్యమం ఆ రోజు కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా బయట ప్రచారంలోకి కొన్ని విషయాలు తీసుకొని వచ్చాయి. వీళ్ళు ఎందుకు వాయిదా వేయాల్సి వస్తుంది, మరి ఏమైనా వీళ్ళు అమ్ముడుపోయినారు అనేటువంటి విషయంలో అక్కడక్కడ రావచ్చు. కానీ ఎక్కడ కూడా మా జేఏసీలో కానీ, మా నాయకత్వం కానీ, మా జిల్లా నాయకత్వం కానీ ఎక్కడ కూడా మా మీద అలాంటి అభిప్రాయాన్ని తెలియజెప్పలేదు. చాలా క్లారిటీగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. తర్వాత ఈ రోజు ఉద్యమం చేస్తున్నప్పుడు అధికార పార్టీ నుంచి ఎట్లాగూ చేయద్దనేటువంటిది ఉంటది. అయినా కూడా ఇవాళ మేము ఉద్యమంలోకి పోయినాం. 2 అంశాలు. మేము జేఏసీ ఆ రోజు గత ప్రభుత్వంలో అంతకన్నా ముందున్నటువంటి జేఏసీ ఆ 10 సంవత్సరాల్లో జేఏసీ 0 అయింది. జేఏసీ లేదు, కార్యక్రమాలు లేదు, ఉద్యమాలు లేదు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజీఏ జేఏసీగా ఏర్పడ్డ తర్వాత సమావేశాలు పెట్టుకున్నాం, ఉద్యమ కార్యక్రమాలు ఇచ్చాము. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత వాయిదాలు కూడా వేసుకున్నాము. ఈ రోజు ఉద్యమం కూడా చేశాం. కనుక ఏ రకంగా చూసినా కూడా కింది క్యాడర్, ఇటు ఇప్పుడు ప్రతిపక్షం కానీ, అధికార పక్షం కానీ, లేకపోతే ప్రజలు కానీ, లేకపోతే మా కింది క్యాడర్ కానీ ఎక్కడ అనుమానం వచ్చే ఆస్కారమే లేదు. ప్రభుత్వం కూడా కొంత ఇవాళ ప్రభుత్వము మమ్మల్ని కూర్చోబెట్టి హెల్త్ కార్డు విషయం లోపల ఒక లెక్క చెప్పింది. 750 కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుందని చెప్పింది. మేము ఒక 1% ఇస్తామని 1.5% వాళ్ళు అడిగారు. దానికి కూడా ఒప్పుకున్నాం. అంటే దాదాపుగా 525 కోట్లు ఎంప్లాయీస్లో, అంటే 750 కోట్లు ప్రతి సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తుంటే ఉపాధ్యాయులుగా మేము ₹1 అయినటువంటి మేము 515 కోట్లు, 525 కోట్లకు మేము ఒక కాంట్రిబ్యూటర్ ఇస్తామన్న తర్వాత కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేటువంటిది కింద ప్రజలేమనుకుంటారు? మేము మొత్తం ఇచ్చేదే ప్రభుత్వం, ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఇస్తుంది, దానిలో మేము 500 కోట్లు షేర్ ఇస్తాం అన్న తర్వాత ఇవాళ ప్రభుత్వం ఇస్తలేదంటే మాకు ప్రజల మద్దతు ఉండదా? మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటామన్నా కూడా ప్రభుత్వం ఇస్తలేదంటే ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది ప్రజా మద్దతు ఉండదా? అట్లా ప్రజా మద్దతు ఉంటది, ఇవాళ ప్రతిపక్షాల మద్దతు ఉంటది. ఇంకొకటి చాలా క్లారిటీగా చెప్తున్నాను, ఇవాళ అధికార పార్టీ నుంచి కూడా మాకు మద్దతు ఉంటుంది. మా కార్యక్రమాన్ని ఖచ్చితంగా వీళ్ళది గొంతమ్మ కోరికలు కావనే రీతి లోపల అధికార పార్టీ నుంచి మద్దతు ఉంటుంది. మా మీద ఎలాంటి అపవాదులు లేవు. సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి మా యొక్క కార్యక్రమాలే దానికి నిదర్శనం. రైట్. ఓకే. దామోదర్ రెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్. చివరగా మేము కోరేది ఒకటే అండి, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి తెలియజేసేది ఒకటే. మాతో ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపింది. తదుపరి మేము పెట్టిన డిమాండ్స్ అన్ని కూడా అధికారుల కమిటీ కూడా పరిశీలి చేసింది. కాబట్టి మేము చివరగా కోరేది ఒకటే, ఈ విస్తృత స్థాయి సమావేశంలో 4 డిమాండ్లను మాత్రమే తెర మీద తీసుకొచ్చాం. ఈ ప్రధాన 4 డిమాండ్లను జూన్ 2వ తేదీ లోపల అమలు చేయాలి. అమలు చేయనట్టయితే తదుపరి కార్యాచరణ వేగంగా ఉంటుంది. ఈ రోజు చిన్నగా మేము నెల బ్యాచ్లతో నిరసన అంటేనే ఉప్పెనలాగా మరి ఉద్యమం అయింది. ఇది ఆరంభం. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, మేము ఫ్రెండ్లీగా, మీరేదైతే ఫ్రెండ్లీగా మాతో చర్చలు జరిపినో మేము కూడా ఫ్రెండ్లీగానే చర్చలు జరుపుతాం. తప్పకుండా మేము కోరేది ఒకటే, ఈ 4 డిమాండ్లు పిఆర్సీ అమలు చేయడం, అదే విధంగా పెండింగ్ బిల్లులు 1 కాకపోతే 2 విడతలలో చెల్లించడం, అదే విధంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ని మే 1 నుండి అమలు చేయడం, అదే విధంగా సిపిఎస్ రద్దు, దానికన్నా ముందు మరి సిపిఎస్ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు
పాత పెన్షన్ ఇప్పించడం, ఈ 4 డిమాండ్ల పైన ప్రభుత్వానికి వచ్చే ఒక పిఆర్సీ తోటే కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ బకాయిలు ఇయ్యల కాకుండా రేపైనా చెల్లించాల్సిందే, దాన్ని ముందుగా చెల్లించమని కోరడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతాం. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు కంక్లూడ్. వెంకటరెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు? ప్రభుత్వము మేము పెట్టినటువంటి 4 డిమాండ్లను ప్రభుత్వము తప్పకుండా అమలు చేస్తుంది అనేది నాకు ఒక ఆశాభావం ఉంది సార్. ప్రభుత్వము మేము పోరాటం ఫస్ట్ కార్యక్రమం ఈరోజు చేపట్టాం. 2వ కార్యక్రమము అయిన తర్వాత ప్రభుత్వం పిలిచి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుంది అనేది నా ఒపీనియన్ సార్. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, ఏలూరు శ్రీనివాస్ గారు, అలాగే వంగ రవీంద్ర రెడ్డి గారు, కట్కన్ రమేష్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే ప్రభుత్వం ముందు అయితే 4 కీలకమైనటువంటి డిమాండ్లు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అయితే పెడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా ఈ డిమాండ్ల పట్ల మాత్రం ప్రభుత్వం స్పందించాలి. అలాగే ముఖ్యంగా పెన్షనర్ల విషయంలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయిలు 13,000 కోట్ల వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. దాన్ని ఒక్కసారిగా కాకపోయినా విడతల వారీగా అయినా విడుదల చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఓపీఎస్ ని తెర మీదకి తీసుకురావాలి, సిపిఎస్ ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. ఇది ఎన్నికల హామీగా ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫిట్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా ముందుగా మేము పెట్టినటువంటి 4 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం తమను చర్చలకు పిలవాలి. తద్వారా చర్చల్లో వచ్చినటువంటి అంశాల ద్వారా కొంత పట్టు విడుపులకు ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి సంకేతాలను కూడా వరిచినటువంటి పరిస్థితి. ఒకవేళ గనక ప్రభుత్వం గనక స్పందించకపోతే ఖచ్చితంగా కూడా పెన్ డౌన్ చేస్తామంటూ కూడా ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఏ రకంగా రెస్పాండ్ అవుతుందన్న దానికి సంబంధించి.